ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు నిజంగా ఇక్కడ కూడా ఒక మాట రాశారు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నామని రాశారు కదా. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి? ఎటువంటి వారంట ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి వారంట? దేవునితో సమానుడట. చప్పట్లు గట్టిగా సోదరునిగా, దేవుడే. చప్పట్లు కొట్టాలి గట్టిగా, దేవుని మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభులు వారు అదృశ్య దేవుని స్వరూపం. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే కనపడని దేవుని యొక్క స్వరూపము. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నేడు మన మధ్యలో నివసిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడే, అనుమానం లేకుండా చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఆ దేవుడు ఎందుకు వచ్చాడు? దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన తానే తనను తాను రిక్తునిగా తీసుకొని రిక్తుడు అంటే ఏంటో తెలుసా అండి? చిత్రకారుడు శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుని ఎలాగుంటే అలాగా వేస్తే బాగోదని చిన్న వస్త్రం వేశారు, కానీ ఆయన్ని వస్త్రహీనుడిగా సిలువ వేశారు. రిక్తుడు అంటే హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మన కొరకు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆమేన్. రిక్తునిగా చేసుకున్నాడు తనను తానే. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనం ఏ భూమి మీద ఉన్నామో ఆ భూమి మీద ఆయన మనుషుల పోలిక పుట్టి 33.5 సంవత్సరాలు ఇక్కడుండి 3.5 సంవత్సరాలు ఇంతకుముందు ఎవరూ చేయలేదు, ఇక మీద ఎవరూ చేయబోరు, ఎవడ వల్ల కాదు. అంత అద్భుతమైన సేవ చేశారు. చప్పట్లు కొట్టాలి గట్టి స్తోత్రంగా. ఎంతోమందిని విడిపించారు, బాగు చేశారు. దేవుని స్తోత్రం. ఇప్పటికీ కూడా సహోదరు సాక్ష్యం చెప్పారు కదండి, ఎవరు బాగు చేసింది ఎవరు, ఎవరు కనపడింది ఎవరో. దేవుని మహిమ కలుగాక. ఆ వృద్ధుడు ఎవరో. స్తోత్రం కలుగును గాక. పద్మాస్ దీపంలో యోహాను గారి దర్శనం చూసి నేను మనుష్య కుమారుని పోలినటువంటి ఒక వృద్ధుడిని చూశాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి దేవుడు, దేవాది దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఈరోజు నీ మేదినరావు పాలనలో ఎందుకు ఈ స్వార్థ సభలు జరగాలంటే సిలువ వేయబడిన క్రీస్తుని గూర్చి ప్రకటించాలి. స్తోత్రం. ఇంకా ఎంతోమంది రక్షణ పొందని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి క్రీస్తు గొప్పతనం తెలియాలి. స్తోత్రం. అదేంటో ప్రపంచంలో ఏ వస్తువు వచ్చినా అందరికీ పరిచయం అయిపోతుంది, కానీ ఇంకా యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని ప్రజలు ఉన్నారంటండి. ఒకసారి కొంతమంది చాలా దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి బాగా గిరిజన ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్త పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మీకు యేసుక్రీస్తు ప్రభు తెలుసా అంటే అది మా షాపులో లేదన్నారంట. అంటే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనే సంగతి కూడా తెలియదు. అందుకే సువార్త సభలు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ సువార్త కూడికలు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చారండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి? దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకుని ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఆయన వచ్చిన సందర్భాలని మన పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేయొచ్చు. లూకా సువార్త 10వ అధ్యాయం తీయొద్దు ఎవరు, అందరు నా వైపు చూస్తేనండి చాలు. మీకు తెలియని రెఫరెన్స్లా చక్కగా వింటే చాలు. స్తోత్రం కలుగును గాక. 30వ వచనంలో ఒకడు యెరూషలేము నుంచి యెరికోకి దిగెళ్తున్నాడంట. ఒకవేళ ఇప్పటికే రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడుంటే, ఇప్పటికే మారు మనసు పొందిన వాళ్ళు ఎక్కడుంటే, ఇప్పుడే మందిరానికి వెళుతున్నటువంటి వాళ్ళు, బలలో చేయిస్తున్న వాళ్ళు ఎక్కడుంటే మీరు యెరూషలేములో ఉన్నట్టు. చప్పట్లు గట్టిగా దిగ్గూడదు. ఆమేన్. సార్ అన్నయ్య ఈ రాత్రి నేను ఇంకా బాప్తిజం పొందుకోలేదు, రక్షణ పొందుకోలేదు అన్నోళ్ళు ఒకసారి మీ చేయి పైకి ఎత్తారు. నేను ఇంకా బాప్టిజం తీసుకోలేదు అన్నోళ్ళు ఎవరినుంటే ఒకసారి మీ కుడి చేయి పైకి ఎత్తి చూపిస్తారా? నేను బాప్టిజం తీసుకోలేదు అన్నోళ్ళు ఒకసారి మీ కుడి చేతిని పైకి ఎత్తి చూపిస్తారా? ఓకే. మరి మారు మనసు పొందిన వాళ్ళు, మందిరానికి వెళ్తున్న వాళ్ళు యెరూషలేములో ఉన్నట్లు లెక్క. ఇతడు యూదుడు, యెరూషలేము నుంచి దిగొచ్చేవాడు కూడా యూదుడు. యెరూషలేము ఉన్నతమైన పట్టణము, ప్రభువుని ఆరాధించే స్థలము, దేవుని మహిమ ఉన్నటువంటి స్థలము. ఆ స్థలం నుంచి దిగి ఆత్మీయ జీవితంలో దిగాలా ఎక్కాలా? చెప్పాలి, ఎక్కాలి. స్తోత్రం కలుగును గాక. కానీ ఇతగాడు ఏం చేశాడు? దిగుతున్నాడు. ఎక్కడ దిగుతున్నాడు? యెరికోకి. యెరికో ఎటువంటి పట్టణము? శాపగ్రస్తమైనటువంటి పట్టణం. ఈ రోజున ప్రియులారా, ప్రభువుని
విశ్వసించి రక్షణ పొంది ప్రభు వలలో చేయి వేస్తూ దేవుని కార్యాన్ని చూస్తున్నటువంటి వారందరూ కూడా యెరూషలేములో ఉంటున్నటువంటి వారితో సమానం. ఇంకా మనం ఎరుకో వైపు చెప్పండి వెళ్ళకూడదు. స్తోత్రం కలుగును గాక. ఎవడైనా క్రీస్తు యేసుతో కూడా లేపబడితే వాడు ఏం వెతకాలట? పైన ఉన్న వాటినే వెతకాలట. పైన ఏమున్నాయి? దేవుని రాజ్యం ఉంది, ఆకలి దప్పులు లేని రాజ్యం ఉంది, శుద్ధ సువర్ణ వీధులు ఉన్నాయి, బంగారు మేడలు ఉన్నాయి, స్ఫటిక సముద్రం ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఇంకా క్రిందికి చూడొద్దట. మరి వీడేం చేశాడు? క్రిందికి దిగిపోతూ దొంగల చేతికి చిక్కాడు. ఊరుకుంటాడు దొంగ? ఏమంటే ఊరుకుంటాడా? మీరు ఆలోచించండి. ఇక్కడ దొంగలు కూడా వీడి దగ్గర వెండి దోచుకోలే. వెండి లేదు వీడి దగ్గర, బంగారం లేదు వీడి దగ్గర, వాడి వస్త్రాలు దోచుకున్నారంట. చూసారా? అపోది ఏం చేస్తాడు తెలుసా? నీ రక్షణ వస్త్రాన్ని తీసేయాలని చూస్తాడు. మారు మనసు పొంది బాప్టిజం పొంది ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్షణ అంగీకరించి చక్కగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే నేను ఎలాగా మరలా భక్తులొచ్చి పడేయాలా, నీ రక్షణ వస్త్రం తీసేయాలా, నీ మారు మనసు అనుభవం నుంచి నేను పడేయాలని చూస్తూ ఉంటాడు. మీరు బాగా ఆలోచించండి. వాడిని బాగా దెబ్బలు కొట్టేవాడు వస్త్రాలు దోచుకున్నారట. ఏముంది అందులో? వస్త్రాలు ఏమున్నాయి అందులో? బంగారం దోచుకున్నట్టుందా? వెండి దోచుకున్నట్టుందా? వాడి చైన్ ఏమైనా తీసుకున్నట్టుందా? అక్కడ ఏం లేదు. అక్కడ వాడి చైన్ తీసుకున్నట్టు, కడియాలు తీసుకున్నట్టు లేదు. వాడి వస్త్రాలు దోచుకుని వాడి వస్త్రహీనుడిగా చేసి కొర్ర ప్రాణంతో విడిచిపెట్టారట. ప్రియులరా, ఇంకా వాడు ఎలాగ పడిపోయి ఉన్నాడు. మాట రావట్లేదు మనిషికి, ఎందుకంటే బాగా దెబ్బలు కొట్టారు, గాయాలు అయిపోయినాయి, మాట రావట్లేదు. కానీ చూస్తున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు. ఈ సందర్భంలో అదే యెరూషలేముకి, అదే మందిరానికి పరిచర్య చేయడానికి ఒక యాజకుడు వెళ్తున్నాడు. వీడు చాలా హోప్ పెట్టుకున్నాడు. వాడు గుర్తుపెట్టుకోండి, మనం ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకుంటామో ఆడు ఎవ్వడు మనకు సహాయం చేయరు. ఆమెన్ చెప్పాలి, స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యూదులకు సహాయం విడుదల వేరొక దిక్కు. చప్పట్లో గట్టిగా ఆమెన్. ఒక యాజకుడు ఆ మార్గాన్ని పోతూ ఉంటే పడిపోయిన యూదుడు యాజకుడి మీద ఆశ పెట్టుకున్నాడు. ఇతడు ఖచ్చితంగా నా దగ్గరకు వస్తాడు, ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా నన్ను పరామర్శిస్తాడు. కానీ అతడు చూసి పక్కకి వెళ్ళిపోయాడట. ఒకవేళ నేను వీడిని ముట్టుకుంటే పొరపాటును వీడు చచ్చిపోతే మన ధర్మశాస్త్రం కింద ఉన్నాం కాబట్టి, నేను మైలపడతాను కాబట్టి, పరిశుద్ధ ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఆరాధన చేసేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి, ఎక్కడ వీడు చస్తాడో, ఎక్కడ వీడిని ముట్టుకుంటే కేసు నా మీదకి వస్తుందో అని వెళ్ళిపోయాడట. చాలా అప్సెట్ అయ్యాడు, చాలా ఫీల్ అయిపోయాడు, చాలా బాధపడ్డాడు, చాలా నొచ్చుకున్నాడు. ఇదే మనసుకు తగిలే గాయాలంటే ఇవే. శరీరానికి తగిలే మానిపోతాయి. ప్రభు స్తోత్రం. మనసుకు తగిలే గాయం ఇదే. ఆ తర్వాత లేవీడు వస్తున్నాడట. సరే, యాజకుడు అంటే వెళ్ళిపోయాడు కానీ ఆయన ఒకవేళ పరిచయం ఉందని ఒకవేళ త్వరగా వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు లేవీడు వస్తున్నాడు కదా, లేవీడు ఖచ్చితంగా నన్ను పరామర్శిస్తాడు అనుకుంటే సేమ్ సిచ్యువేషన్. లేవీడు కూడా వచ్చి చూసి పక్కగా వెళ్ళిపోయాడట. చాలా బాధపడ్డాడు. ఇక నా బ్రతికితే, ఇక నేను చచ్చిపోతాను, ఇక నాకు మరణం తప్పదు అనుకున్న టైంలో ఒక గాడిదని వేసుకొని సమరయుడు వస్తున్నాడట. చప్పట్లు కొట్టాలి గట్టిగా, దేవుని మహిమ కలుగాలి. కానీ ఈయన సమరయుడి మీద హోప్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే యూదులకి సమరయులకట సాంగత్యం లేదట, సహవాసం లేదట. పడిపోయినోడు యూదుడు, వచ్చే ఆయన సమరయుడు. సో ఇంకా సమరయుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు, నా దగ్గరికి రాడు అని ఆశ. మనం ఎప్పుడంతే అందరినీ నమ్మే యేసుప్రభుని తప్ప నువ్వు. స్తోత్రం. చివరికి ఎవరు దిక్కయ్యారు? కొట్టు చప్పట్లు గట్టిగా, దేవుని స్తోత్రం కలిగాక. కొంచెం వాల్యూ పెంచాలి, మానిటర్స్ వాల్యూ పెంచాలి. దేవుని స్తోత్రం. అగో మొదలుపెట్టిన నిద్రపోతూనే ఉంది. అక్కడ దూకిన ఆశ్చర్యపోను అసలు. నేను 2 చేతులు పైకి స్తోత్రం చెప్పాలా? 2 చేతులు గడ్డం కింద స్టాండ్లు తీయాలా, 2 చేతులు గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాన్న అక్కడ కునుకు పడితే ఇక్కడ పాట పాడాల్సిందే. ప్యాడ్ చాలు, మీరు కీబోర్డ్ వారు మౌనంగా ఉంటే చాలు, వారు ప్లే చేస్తే చాలు. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఆమేన్. హల్లెలూయా. మేదన్ రాపాలను దద్దరిపోవాలి. చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం కలిగింది. మోగసభ ఇది. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక మాట విన్నానండి. ఆ మాట వింటే నాకు ఎంత రోషం వచ్చింది, సేవకులు కూడా అంత రోషం రావాలని నేను ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంది కదండి. పాకిస్తాన్లో హయ్యస్ హఫీదో ఎవరో ఒక ఆయన ఉన్నారట, ఉగ్రవాద నాయకుడు. దైవజనులారా, ఆయన ఒక క్యాంప్ పెడితే ఆ క్యాంప్ పెట్టిన రోజు 100 మంది తీవ్రవాదాన్ని సమర్పించుకుంటారంట.
ఈరోజు మన సువార్త సభల్లో బాప్తిజానికి సిద్ధపడట్లే. అంటే వాళ్ళు అంత రెచ్చగొడతారట మనుషుల్ని. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు ఎంత గట్టిగా ప్రకటిస్తున్నారో యేసుని ఇంకెంత గట్టిగా ప్రకటించాలి, యేసుకి ఎంత గట్టిగా అల్లు చెప్పాలి. ఒకసారి చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వీడు అనుకున్నాడు వచ్చేదెవరు? మాట్లాడాలా, స్పీకర్లో ఓన్లీ పెద్దగా మాట్లాడాలా. వచ్చేదెవరు? సమరయుడు. పడిపోయింది ఎవరు? అరే యాజకుడే దాటిపోయాడే, లేవీడే దాటిపోయాడే, ఇక సమరయుడు నా దగ్గరికి రాడు అనుకుంటే మెల్లిమెల్లిగా గాడి దగ్గరకు వచ్చి సమరయుని దగ్గర ఆగిందంట. స్తోత్రం. ఆగాళ్లే కానీ ఈ మనిషి నన్ను పట్టించుకోడు. ఎందుకంటే ఎంతకుముందు ఏం జరిగింది? జస్ట్ వచ్చి చూశారు, ఇంకా సేపట్లో ఇక ఖచ్చితంగా మళ్ళీ ఎంపటినే మీడియాని కూడా పిలుస్తారు. వెంటనే అక్కడ పడి ఉన్నాడు, అటు చచ్చిపోతాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. లేవిడి కూడా వచ్చాడు, చూశాడు. వీడు ఇంకా మోస్ట్లీ ఇంకా ఏముండదు అబ్బాయి, ఇంకొక గంటలోనే అయిపోద్ది అని వెళ్ళిపోయాడు. ఏననుకున్నాడు కదా, ఇతను కూడా వచ్చి చూసి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. వచ్చి చూశాడు, ఆ యూదుడి కోసం మోకరించాడు. స్తోత్రం కలిగిన గాక. వాడిని ఒళ్ళోకి తీసుకున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రం కలిగిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ వచ్చిన సమరయుడి దగ్గర ద్రాక్షరసం ఉంది, అదే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. చప్పట్లు కొట్టు. సకల లోక రక్షణ కొరకే ప్రభు కార్చిన రక్తం. స్తోత్రం కలిగిన గాక. ఆ వచ్చిన సమరయుడి దగ్గర నూనె ఉంది, ఆ నూనె పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. చప్పట్లు కొట్టుది ఆదరించేది పరిశుద్ధాత్ముడు. స్తోత్రం కలిగిన గాక. నూనె పోసి ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి, వీడికి ఏం అర్థం కావట్లే, కళ్ళమ నీళ్ళు గారిపోతున్నాయి. ఎందుకని? తాను హోప్స్ పెట్టుకున్నాడు, తన ఆశ పెట్టుకున్నాడు, తను ఎదురు చూసిన వాళ్ళు ఎవరో పట్టించుకోలే. సేమ్ బిడ్లరా, ఇక్కడ కూర్చున్న మన జీవితంలో కూడా మనం ఊహించిన వాళ్ళు ఎవరు మనం రక్షించకపోతే నువ్వు వద్దనుకున్న యేసయ్య నీకు రక్షణ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వద్దనుకున్నావు, ఈ దేవుడు నాకు వద్దు, యేసుప్రభు నాకు అవసరం లేదు, యేసుప్రభు మా దేవుడు కాదు, యేసుప్రభు నాకు అవసరం లేదని యేసుప్రభు నెట్టేస్తే ప్రభు స్తోత్రం కలిగిన గాక. ఎంత ప్రేమ కలిగిన వాడండి యేసయ్య. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. యాజకుడు దాటిపోయాడు, సమరయుడు దాటిపోయాడా? లేవీయుడు దాటిపోయాడు, సమరయుడు దాటిపోయాడా? నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా, నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా, నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును, నా తండ్రి ఈ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును, దీనుడనై నిన్ను దర్శింతును. ఆరాధన 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 నీకు, ఆరాధన ఆరాధన నీకు, ఆరాధన. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో నిన్ను దర్శింతును. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకు, ఆరాధన ఆరాధన నీకు, ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. అనుకోలేదు, స్తోత్రం కలుగును గాక. కానీ దాటిపోలేదు. తన ద్రాక్షరసం పోసి, తన నూనె పోసి, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చాడు ఆయన? దేవునితో సమానంగా గాయపడిన మన జీవితాలు కట్టడానికి. అందుకన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అందరినీ రమ్మంటున్నాడు. అందుకేనండి సువార్త డబ్బులు ఎక్కువ పెట్టట్లేదు. ఈ సువార్త కూడిక. ప్రభు స్తోత్రం.
నిన్న ఈరోజు సభలో దైవజనులు సాక్ష్యం అందించి సేవకురాండ్రు, పాటలు పాడేవారు, మ్యూజిషియన్స్, సౌండ్ సిస్టమ్. ఎందుకు సార్ ఇంత ఖర్చు పెట్టాలంటే సమస్త జనులను యేసయ్య పిలుస్తున్నాడని చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి నువ్వు ఏ గాయంతో కూర్చున్నావో ఆ గాయాన్ని కట్టే ఏకైక దేవుడు నిన్ను ప్రకటించే యేసు. చప్పట్లు కట్టి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. యాజకుడు వచ్చాడు, ఏం చేశాడు నాన్న? యాజకుడు దాటిపోయాడు. లేవీడు ఏం చేశాడు? దాటిపోయాడు. సమరయుడు దాటిపోయాడా? దాటిపోయాడు. నువ్వు కూడా అంతే. యేసు ప్రభు నాకు వద్దు, ఈ దేవుడు మాకు వద్దు. మేము అలానే అన్నాం. మా అమ్మ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే మాకు యేసు ప్రభు వద్దన్నాం మేము. ఎందుకంటే యేసు ప్రభు మన దేవుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు. తెల్లోళ్ళు ఇంకా మన తొక్కేస్తారు వాళ్ళు. అందుకే యేసుక్రీస్తు ప్రభు నమ్మొద్దని మా అమ్మగారి మీద బాగా తిరుగుబాటు చేసేవాళ్ళం. కానీ ఈ రోజున ఆ దేవుడు, మేము ఏ దేవుడిని అయితే అసహించుకున్నామో, ఏ దేవుడిని అయితే వద్దన్నామో, ఏ దేవుడిని అయితే పక్కన పెట్టామో, ఈరోజు ఆ దేవుడే మాకు దిక్కేయాడు. స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు ఇది చెప్పుకుంటే కొంచెం అతిశయంగా ఉంటుందేం కానీ యేసు ప్రభు నా కోసమే వచ్చాడు ఈ లోకానికి అనిపిస్తుంది. ఇప్పుడు రక్షణ పొందినాడు ప్రతి ఒక్కడి వ్యక్తిగత అభిప్రాయం అది. స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఒకవేళ ఆయన రక్షణ పొందకపోతే మన జీవితాలు ఏమైపోయాయండి? ఇంకా ప్రభువుని విశ్వసించక, ప్రభువుని నమ్మక, మారు మనసు పొందక, ఇంకా లోకంలోనే పడుంటూ, ఇంకా అజ్ఞాతంలో ఉండిపోతూ, అవిధేయతలో ఉండిపోతూ, ఇంకా యేసుక్రీస్తు ప్రభు నమ్మక, యేసుక్రీస్తు ప్రభు మా దేవుడు కాదు, మాకు చెందిన దేవుడు కాదని ఒకవేళ మనసుతో నువ్వు ఇక్కడ కూర్చుంటే ఏకైక గంటా పదంతో చెప్తున్నాను, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ రోజున ఎక్కడున్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. యేసయ్యని విశ్వసిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నానా అందుకొచ్చాడు ఈ లోకానికి, అందుకొచ్చాడు ఈరోజు ఈ రాత్రి ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఇంకా రక్షించబడని నీ కుటుంబం రక్షించబడాలి. ఇంకా మారు మనసు పొందని నీ కుటుంబం మారు మనసు పొందాలి. ఈరోజు చాలామంది మేము బాప్టిజం తీసుకున్నాం అని అన్నారు, కానీ ఒక్క ప్రశ్న అడిగిన, ఇంకో ప్రశ్న అడిగితే చాలామంది చెప్పరు. ఏదంటే మీ కుటుంబం అంతా రక్షణ పొందిందా? మీ కుటుంబం అంతా, మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వారికి కలిగిన వారందరూ. ఈ మాట ఎవరు మాట్లాడారు బైబిల్ గ్రంథంలో అంటే రాహాబు. కానీ ఆవిడ మనకి ఇష్టం ఉండదు. ఎవరన్నా రాహాబు అని పేరు పెట్టుకున్న వాళ్ళు చూసారు మీరు? ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ రాహాబు వచ్చి ఒక మధుర గీతాన్ని ఆలపిస్తారు. ఎక్కడ విన్నారా? మనకు వద్దు. మనకి ఎంతవరకు ఎస్తేరు, బ్యోలా, రూతు, ఇటువంటి ఘనమైన పేర్లు కావాలి. ఈ పేర్లు పెడితే మనకి ఇష్టం లేని పేరు ఆయన వంశావల్లో పెట్టుకున్నాడు. కొట్టో చప్పట్లో గట్టిగా. మనకి ఇష్టం ఉండదు. మనం ఏ లోకం ఏది వెళ్తుందో అది కావాలి మనకి. ప్రభు స్తోత్రం కలుగాక. అంటే ఇప్పుడు మాకు రాహాబు అని పేరు పెట్టామని సీరియస్ చూడబాక. నేనెవరు మీకు పెట్టడానికి? నాకంత అవసరం ఏముంది చెప్పండి. కాకపోతే మాట వరుసగా ఎక్కడన్నా మీరు విన్నారా సిస్టర్ రాహాబు అని పేరు? ఎక్కడ విన్నారా? వినుండరు. పొరపాటున వాడు లేయా అని పెడితే నాకు కోపం అవుతుంది. నేను జబ్బు కళ్ళు అన్నవి ఏం మాట్లాడుతున్నావు, వాట్ నాన్ సెన్స్ ఎవర్ టాకింగ్, లే అన్న. నా పేరు నచ్చదు. ఆమేన్. వేశ్య అని ఇంకోసారి నేను అన్న. ఎందుకంటే అసలు ఆ మాట అంటానికి మన అర్హత లేదు. ఆ పనిలో బ్రతుకుతున్నటువంటి మనిషి కాస్త ఇద్దరు సువార్థికులని సువార్త ప్రకటించగానే ఆవిడ మనసంతా మారిపోయి, స్తోత్రం కలుగును గాక, అంతకాలంగా ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, అయ్యలారా నేను మాత్రమే కాదు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, వారందరూ రక్షణ పొందాలి. ఈ రోజున యేసు ప్రభు రాబోతున్నాడు. రేపు మాపు వచ్చేస్తాడు. మరి నీ కుటుంబం అంతా రక్షణ పొందిందా? నువ్వు ఒక్కదాని రక్షణ పొంది ఇక్కడ కూర్చొని నేను రక్షణ పొందాను సార్, నేను మారుమనసు పొందాను సార్ అంటే నీ భర్త ఇంకా మారలేదు అక్క, చెల్లి. మరి ఈలోపు యేసు ప్రభు వస్తే మీ నాన్నగారు నీకు ఎంతో ఇష్టం, నీ కొరకు ఎంతో కష్టం చేస్తాం అంటే నేను రక్షించబడ్డా, నా కుటుంబం రక్షించబడ్డది. మరి మీ అన్నదమ్ములు వద్దా, మీ అక్క చెల్లెలు వద్దా, వాళ్ళకి సువార్త ప్రకటించదు? అరే అసలు ఏ సంబంధం లేని ఒక పని పిల్ల వెళ్ళిపోయి కుష్ఠరోగి నయమానికి సువార్త చెప్పింది. ఆవిడకి ఏంటండి అంత బాధ? అమ్మా, నా యజమానుడు సోమరోల్లో ప్రవక్తున్నాడు, అక్కడికి వెళ్తే తగ్గిపోతుంది. నీకెందుకమ్మా ఈ పని చేసుకోవచ్చుగా, ఆ ఇంట్లో ఆ పని చేసుకోవచ్చుగా. ఆత్మల భారం ఉన్నోడు అలాగ ఉండలేడు, సువార్త ప్రకటిస్తానే ఉంటాడు. స్తోత్రం చెప్పు.
ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఇక్కడ రక్షణ పొందలేదు, ఇంకా నువ్వు రక్షణ పొందావు, మరి నీ కుటుంబం ఇంకా రక్షణ పొందలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ఉగ్రత వస్తే యెహోషువ చెప్పాడు, ఇదిగో అతి త్వరలో మేము ఎరుకోని లయం చేయబోతున్నాం. దేవుడు ఎరుకోని మాకు అప్పగించబోతున్నాడు. ఎరుకో నాశనం అయిపోయినప్పుడు నీ కుటుంబం నాశనం కాకపోతే, నాశనం కాకుండా ఉండాలి, తల్లిదండ్రులు, అక్క చెల్లి, అన్నదమ్ములు ఎవ్వరు నాశనం కాకుండా ఉండాలంటే ఇదిగో ఈ ఎర్రటి దారాన్ని కట్టుకున్నా. ఆ ఎర్రటి దారమే యేసయ్య రక్తం. స్తోత్రం. ప్రభు మహిమ కలుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు దురాత్మను బట్టి నన్ను చర్చిలో పెట్టి ఫస్ట్ పాడే పాట ఏంటి? యేసు రక్తము. ఆ పాట పాడదు మనకు దూరం దెయ్యాలు పోవుగా. స్తోత్రం చెప్పండి. ఆమేన్. అన్ఫార్చునేట్లీ రోజు యేసు రక్తం పాడగా మనం ఏమైందంటే ఎప్పుడైనా దురాత్మలు వచ్చి ఎవరన్నా ఎర్రంగా చూస్తే మెరమెర చూస్తేనే పాడతాం ఈ పాట. ఆ స్థాయికి వెళ్ళిపోయాం మనం. కానీ ఎప్పుడూ మనం పాడాలి, ప్రతిరోజు యేసు రక్తం చెప్పాలి. స్తోత్రం. యేసు రక్తం చేతి ఇప్పుడు మంచి యేసు రక్తం వాడిని ఇప్పుడు లెగుతే ఎక్కడ అనుమానం లేదు అందులో. దేవుని ప్రాక్టికల్ ట్రై చేద్దామని ట్రై చేయొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. యేసు రక్తంలో అంత శక్తి ఉంది. స్తోత్రం కలిగిన గాక. యేసు రక్తం కేవలం దెయ్యాలు పోగొట్టడానికి, స్వస్థతకు మాత్రమే కాదు, రక్షణ పొంది పరలోకం వెళ్ళటానికి కూడా. చప్పట్లు గట్టిగా దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇంకా నీ కొడుకు మారలేదే, ఇంకా నీ భర్త మారలేదే, ఇంకా నీ తల్లిదండ్రులు మారలేదే, ఇంకా నీ అన్నదమ్ములు మారలేదే, ఇంకా నీ పిల్లలు మారలేదే, వాళ్ళు ఇంకా ఐడల్ వర్షిప్లోనే ఉన్నారే. మరి ఎలా? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలిగా. ఇటువంటి సభలకు వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలిగా. ఈరోజు మంచి సాక్ష్యం ఉందమ్మా, రండి, సాక్షి వింటే మారుతారు. వచ్చినప్పుడు ఆ చెల్లి సాక్ష్యం చెప్పింది. ఓ వండర్ఫుల్ టెస్ట్ మనీ విన్నాం ఆ రోజు కూడా. దేవుని మహిమ కలుగును గాక. ఫస్ట్ టైం యోసేపు అయ్య గారికి నాకు అదే పరిచయం. ఆ టెస్ట్ ఫోటోలతో సహా, సాక్ష్యాధారాలతో సహా వారు చూపిస్తూ సాక్షి చెప్తే మతి భ్రమించిపోయింది. అసలు అద్భుతమైనటువంటి సాక్ష్యం ద్వారా కొంతమంది పట్టుబడతారు. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. అమ్మ ఈరోజు రెండో రోజు సభ ఉంది, ఒక సాక్ష్యం ఉంది, రమ్మని మీ ఆయన తీసుకొచ్చే వాడికి బాగా అన్ని వండి పెట్టి ఇంట్లో పెట్టి నువ్వు తిని పాడుకో అబ్బాయి, నేను ప్రార్థన పోయి వస్తాను. స్తోత్రం. అక్కడ ఆయన దర్శనాలు చూస్తూ ఉంటాడు, లోక సంబంధమైన దర్శనాలు. తీసుకొచ్చి కూర్చోబెడితే ప్రభు స్తోత్రం కలిగాక ఒక్క మాట అయినా తగులుద్దిగా. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీకు తగ్గమ్మే ఒక ఆయన్ని ఊళ్ళో సభలు జరుగుతుంటే పంపించిందంట. స్తోత్రం. 2 రోజుల సభలు, 3వ రోజు లాస్ట్ రోజు సభకి ఇంట్లో పడుకోబాకు, పో సభలో పో, వెళ్ళి ఒక్క మాట నేర్చుకొని రా అన్న. నువ్వు కూడా రాను. ఇద్దరు కలిసి వచ్చారు. ప్రభు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఏం పోగానే అయ్యగారు, అయ్యా సుబ్బారావు గారు వచ్చారా అన్నట. అయ్యా వచ్చానయ్యా అన్నాడు. ఆ సుబ్బారావు గారు కూర్చున్నట్ట. అయ్యా కూర్చున్నారా అన్నాడు. ఆ కూర్చున్నాడు. సభ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతున్నారా అని ఈ మూడే నేర్చుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త ఇద్దరు డిస్కషన్ పెట్టుకొని వీళ్ళు కోటానికి వచ్చారని దొంగలు పడ్డారట వాళ్ళ ఇంట్లో. అంటే ఇప్పుడు దొంగలకి అక్కడ నిద్రపోతున్నారు. సరిగ్గా నేనేం చేసింది చెప్పండి. దావీదుకి ఇచ్చినట్టు నాకు కూడా ఒడిచెల రాళ్ళు ఇచ్చినట్లయితే. ప్రభు స్తోత్రం కలుగునుగా. దేవునికి మహిమ కలుగాక. ఒక్కళ్ళు నిద్రపోకుండా చేస్తాను కదా. దేవుని స్తోత్రం. ఎందుకే ఇక్కడ రాళ్ళు పెట్టినా నిద్రపోరేగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ముందు భోజనాలు పెడితే వచ్చే తిప్పలే ఇది. ప్రభు స్తోత్రం. 2 చేతుల పైకి స్తోత్రం చెబుదామా. ఆమేన్. ఇవాళ ఏం నేర్చుకున్నావు అప్పుడే దొంగలు గోడ దూకారట. నేను పెద్దగా వచ్చారా అన్నట్టు. వామ్మో దొంగలు వీళ్ళు వచ్చారని చెప్పి కూర్చున్నారు. రెండో మాట ఏంటి? కూర్చున్నారా. మరి మనం చూసి వెళ్ళిపోతున్నారట. మూడో మాట ఏంటి? వెళ్ళిపోతున్నారా. దెబ్బకి అక్కడి నుంచి లేకుండా పోయారట. ఆ లోకానుసారంగా లోకస్తులు ఆ 3 మాటలు పట్టుకుంటే అన్న ఆశీర్వాదం కలిగినప్పుడు యేసయ్య మాట జీవపు ఓట కదా, యేసయ్య మాట రత్నాల మూట కదా. ఒక్క మాట పట్టుకొని వెళ్ళి రాత్రి చప్పట్లు గట్టిగా ఎంత అద్భుతమైన కార్యాలు దేవుని చూపించేస్తారు. స్తోత్రం చెప్పు. దేవుని మహిమ కలుగును గాక. నిద్రపోతున్న వాళ్ళు ఇల్లు చెప్పండి. క్షమించాలి. దేవుని స్తోత్రం చెబుదాం అంటే పాపం ఫ్లోలో
అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ చేస్తాను, మరి పాపం ఏం చేస్తాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ మాట జీవము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, మరచిపోనిదయ్యా. ఏది మారినా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట. చాలా పాట పాడదంటే ఏం భయం వేస్తుందంటే స్కూల్లో ఇంటర్వ్యూలు కొడితే బయటకు పోయినట్టు పోతున్నారు. అసలు అక్కడ మొత్తం గళ్ళు వేసేయాలి. అక్కడ బిడ్డ ఈ రాత్రి ఎట్టపోతావు చూస్తా. స్తోత్రం చెప్పు, రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. లైవ్ గీవో తర్వాత సంగతి, కానీ ఇంకొకసారి నిద్రపోయిన కిందకి దిగుతాను. నేను కింద దిగినా రేపు కూడా నిద్రపోను. ఇయ్యాలి కాదు, రేపు కూడా నిద్ర పట్టదు నీకు. ఎట్టే కూర్చుంటావు, కోటం లేకపోయినా వచ్చి కూర్చుంటావు ఎక్కడ. జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. రాహాబు అంటే ఇష్టం ఉండేదే, కానీ రాహాబు తన ఇంటి వారిని అందరిని రక్షించుకుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చాడండి? దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు, భాగ్యం ఎంచుకోనక ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నశించిపోతున్నాం రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. దొంగల చేతికి చిక్కి కొర ప్రాణంతో ఉండి నాశనమైపోతున్న వారిని కాపాడటానికి వచ్చారు. రా ప్రభు దగ్గరికి రా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎవరినైనా పట్టుకుని అడగండి, అమ్మ మంచిగా ఉన్నావా, నెమ్మదిగా ఉన్నావా, సమాధానంగా ఉన్నావా అంటే నాకు సమాధానం లేదు, మంచి లేదు, శాంతి లేదు, సంతోషం లేదని చెప్పేవారే ఎక్కువ మంది ఉన్నారు. నేను అందరికీ చెబుతున్నాను, అటువంటి వారందరికీ యేసయ్య నీకు సంతోషాన్ని ఇస్తాడు, యేసయ్య నీకు శాంతిని ఇస్తాడు, యేసయ్య నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడే నీకు ఇవ్వగలగడు. స్తోత్రం కలిగిన గాక. ఇంకెవ్వరు నీకు ఇవ్వలేరు. స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ ఎవరిని ఇచ్చినా అది అశాశ్వతం, అది కొద్ది కాలమే. కానీ నా యేసయ్య ఉన్నాడు చూసారా, నీకు శాశ్వత కాలం సంతోషాన్ని ఇస్తాడు. స్తోత్రం. ఆమేన్. యాజకుడు దాటిపోయిన వేళ, లేవీయుడు దాటిపోయిన వేళ, అందరూ విడిచిపెట్టేసినటువంటి వేళ, కుటుంబీకులు కూడా మర్చిపోయినటువంటి వేళ, ఆ సమరుడు వచ్చి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ప్రతి గాయాన్ని కట్టాడట. స్తోత్రం కలిగింది. ఆమేన్. నూనె పోసాడు. తన ద్రాక్ష రసాన్ని, తన నూనెని, తన రక్తాన్ని. ఎవరండి రక్తం చెందించదు మన కొరకు? ఆమేన్, ఆమేన్. పావు లీటర్ బ్లడ్ ఇవ్వడానికి అటు ఇటు ఆలోచిస్తారు చాలా మంది, తటపటాయిస్తారు. కానీ ఎవరండి? తన 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 ద్రాక్షరసాన్ని, తన నూనె, తన ఆత్మని, తన రక్తాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. దేవుని ఎందుకని? ఆయన స్వరూపమందు చేసుకున్నాడు కాబట్టి, ఆయన పోలికలో చేసుకున్నాడు కాబట్టి, ఇంకేదన్నా పోలికలో వస్తే బాగోదని చెప్పి మనం ఎలా ఉన్నామో అలానే వచ్చాడండి. చప్పట్లు కొట్టాలండి గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఉన్నట్టు ఆయన ఉన్నాడు. మనలాగనే కన్నీరు గార్చాడు. యెరూషలేమును చూసి ఏడ్చాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి చూసి ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంది. మనలాగనే ఏడ్చాడు, మనలాగనే బాధపడ్డాడు. ఎందుకు? మనలాగనే వచ్చాడు ఈ లోకానికి. ఎందుకంటే మన బాధను అర్థం చేసుకునేటటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. తన నూనె పోసి, తన ద్రాక్షరస పోసి ప్రతి గాయాన్ని కట్టి. స్తోత్రం. పోటకొలవానికి చేర్చి, ఆ పోటకొలవానికి 2 దేనారాలు ఇచ్చి, బైబిల్ పండితులు దైవజనులు కూడా చెప్తారు, ఆ 2 దేనారాలు పాత నిబంధన, క్రొత్త నిబంధన. స్తోత్రం. బాయ్. ఇప్పుడు నువ్వు దేంతో పోషించబడాలి? ఈ వాక్యం చేత పోషించబడాలి. స్తోత్రం. ఆమేన్. ఎప్పటిదాకా? యేసుక్రీస్తు ప్రభు వచ్చేదాకా. స్తోత్రం. అందుకే మనకి ఆదివారం ఆరాధన, సువార్త సభలు, స్త్రీల మైత్రి, యవనస్తుల కూడిక, సండే స్కూలు, యూత్ రిట్రీట్, మీటింగ్స్, ఇటువంటి ఎందుకు కాన్ఫరెన్స్లు ఇవన్నీ? ఎందుకంటే ప్రభు వచ్చేదాకా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూనే ఉంటాం. స్తోత్రం. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. విచిత్రం ఏంటంటే ఆ పాటలు అప్పుడు బాగానే ఉంటారు, ఆరాధన అప్పుడు బాగానే ఉంటారు, వాక్యం దగ్గరకు వచ్చేవారు నిద్రపోతుంటారు. అంటే అపవాదం ఏం చేస్తుంది? నిన్ను వాక్యం ఎన్నేయకుండా జోచుతానంద జోజోముకుందా అని నిన్నేం చేస్తుందంటే నిద్ర. నువ్వు కూడా హ్యాపీగా లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి ఎంత కమ్మగా నిద్రపోతుంది. అదే వాక్యం వింటే నీ రక్షకుడు ఎవరో నీకు తెలుస్తుంది. వాక్యం వింటే నిన్ను విడిపించడానికి శక్తి గలవాడెవడో నీకు తెలుస్తుంది. వాక్యం వింటే
పరలోకం ఏంటో నరకం ఏంటో తెలుస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యము ప్రాముఖ్యమైనది. అందుకే నిద్రపోయింది లేపి మరి వాక్యం చెప్పాలా. లేపితే ఏమనుకుంటారు? ఏమనుకోరు, ఏమీ కాదు. స్తోత్రం, ఆమేన్, దేవుని మహిమ కలుగును గాక. నిద్రపోయాను కూడా ఇప్పుడు ఎవడన్నా అన్నం తినకుండా పడుకుంటే ఏం చేస్తావు? లేపి మరి ఎట్టే వాక్యం కూడా చెప్పాలి. ఫోన్లో తినకుండా పడుకుంటా అనుకుంటే అమ్మో పిల్లోడు తినకుండా పడుకుంటా అమ్మో రేపు నీరసం అయిపోద్ది. మరి వాక్యం అనుకోండి నిద్రపోతే నీరసం అయిపోతావు, బలహీనం అయిపోతావు. వందనాలు అక్క నీకు. చేతులు పైకి చెప్పు స్తోత్రం. ఇప్పుడు నిద్ర తేలింది కత్తే. దేవుని స్తోత్రం. నాకు ప్రతిరోజు ఇదే డ్యూటీ, నిద్రపోయి లేపటం వాక్యం చెప్పడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కళ్ళ జోడెనక నిద్రపోతున్నావు నువ్వు. అందుకే నేను కళ్ళ జోడి తీసి నీకలు చూస్తున్నా. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు నేనా అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరెవరు కాదు, నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. వాక్యం నీ గుండెల్లో కూర్చుకోవాలి. స్తోత్రం కలుగును గాక. వాక్యం నిన్ను తట్టి లేపాలి. స్తోత్రం కలుగును గాక. వాక్యం నీకు ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి. చప్పట్లో స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చాడంటే పడిపోయిన వారిని ఉద్ధరించడానికి. 145వ కీర్తనం తీవాకండి. యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించేవాడట. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడట. స్తోత్రం. విడిచిపెట్టడో. దేవుని స్తోత్రం కలుగును గాక. వదిలిపెట్టడో. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని నువ్వు ఎప్పుడు ఎరుకోకి వెళ్ళకూడదు. లోకం వైపు వెళ్తున్న నీ జీవితాన్ని మార్చి యెరూషలేములో స్థిరపరిచి మరలా ఆయన వచ్చినప్పుడు ఆయన రాకలో నిన్ను తీసుకెళ్ళటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. చప్పట్లండి గట్టిగా. స్తోత్రం, ఆమేన్, ఆమేన్. ఇది తెలియకుండా మీ యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద ఆయన 3 మేకులు ఆయన తీసుకోలేకపోయాడంటే పిచ్చోడా. యేసు క్రీస్తు ప్రభుని ఎవరు చెప్పలేదురా. ఆయన అంతటా ఆయన ప్రాణం పెట్టాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్ప. నిస్సహాయుడిగా చనిపోలేదు ఆయన. ఆ మేకులలో కొట్టబడి, ముళ్ళ కిరీటంతో కొట్టబడి, కొరణ దెబ్బలు కొట్టబడి, రక్తం కార్చి చనిపోయి తిరిగి లేస్తేనే మాకు రక్షణ. దట్స్ వై ద రీజన్. పిచ్చి మాట్లాడబాక. స్తోత్రం చెప్ప. ఏంటి సభ సీరియస్ అయింది? మీరు సీరియస్ అయ్యారుగా. స్తోత్రం చెప్ప. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై ఆ 3 మేకులు కొట్టించుకున్నాడు. కొట్టో చప్పట్లు గట్టిగా. స్తోత్రం కలుగును గాక. సర్వలోక మానవాళి పాప పరిహార్థమై తల మీద ముళ్ళ కిరీటం, వీపున కొరడ దెబ్బలు, నోటికి చేదు రసం, ప్రక్కలో బల్లిపు పోటు. ప్రైజ్ గాడ్. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. పోనీ ఎంత చేశావు? ఏం చేసావు నువ్వు? స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన పునరుద్ధానం అవ్వకుండా ఆపగలిగావా? లేదు. ఈ రోజున మా దైవజనులందరూ ధైర్యం ఏంటంటే ఇంకొక మాట ముందుకు అడిగి చెప్తున్నా. మా దమ్ము ఏంటంటే తెరవబడిన సమాధి. చప్పట్లు గట్టిగా. స్తోత్రం కలుగును. ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి చెప్పడానికి చచ్చిపోయినాడు ఎవడి సమాధి తెరవబడలేదు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు సమాధి తప్ప. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని? మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి ఆధారం చేసుకొని సువార్త ప్రకటిస్తుంటే నోరు మూసుకుంటున్న ప్రపంచం. యేసు నిజదేవుడు. చప్పట్లు గట్టిగా. స్తోత్రం కలిగాక. యేసే లోకరక్షకుడు. స్తోత్రం కలిగాక. యేసే సర్వాధికారి. యేసే శ్రీమంతుడు. యేసే సర్వోన్నతుడు. యేసే నిజదేవుడు. అందుకే చెబుతాను, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఈ యేసు నీ జీవితానికి ఆధారం. ఈ యేసు నీ బ్రతుకును మారుస్తాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ ప్రతి గాయాన్ని కడతాడు, నీ ప్రతి బాధ తీస్తాడు, నీ ప్రతి వ్యసనాన్ని తీసేస్తాడు. ఎందుకు సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి త్రాగుడు పోవటానికి మందులు ఆడుతున్నావు? యేసు ప్రభు దగ్గరికి రా, రూపాయి ఖర్చు లేకుండా నీ మందు మానిపెత్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. చెడు తిరిగి నీ భర్తను తీసుకురా, కరెక్ట్గా ఒక్క వాక్యం తగలాలి కానీ పాపం ఒడిచిపెడతాడు. చప్పట్లో ఒక్క మాట చాలు, ఒక్క మాట. ఆమేన్, 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 దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట ఏదది? రాహాబుతో వాళ్ళు చెప్పిన ఒక్క మాట, వన్ అండ్ ఓన్లీ వర్డ్, మేము జీవం కలిగిన దేవుని సేవకులు. అంతే, అయిపోయింది. అక్కడ చప్పట్లు కొట్టాలి గట్టిగా. అయ్యా మీరు జీవం కలిగిన దేవుడి సేవకులా? మీ దేవుడు మీకు చేసిన కార్యాలు విన్నప్పుడు, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, మిమ్మల్ని అద్భుతంగా నడిచినప్పుడు, అయ్యా మా గుండెలు కరిగి నీరైపోయి ఆ ఒక్క మాటతో పాపం విడిచిపెట్టిందండి. తీసురా ఒక్క మాట చాలు,
నా మాట కాదు, యేసయ్య మాట. ఇది జీవం కలిగినటువంటి మాట. ఒక్క మాట చాలు, బ్రతుకు మారిపోద్ది. ఆమేన్. నీకు పెర్మిట్ లేదని నిజమే చెప్పావు, నీకు 5 ఒక్క మాటే. ఒక ఊరు మారిపోయింది, చప్పట్లు గట్టిగా. సుకార గ్రామం మారిపోయింది, ఒకే ఒక్క మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట తీసుకురా. ఎందుకు మందులాడి అనవసరంగా డబ్బులు తగలేస్తావు? తీసుకురా. ఇలాంటి కోటానికి తీసుకురా, మందిరానికి తీసుకురా. రేపు ఆదివారం నుంచి ఇక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడ తీసుకురా. ఒక్క మాట యేసయ్య ఒక్క మాట నీకు తగిలితే, ఒక్క మాట కొన్ని వేల బుల్లెట్లతో సమానం. ఎందుకంటే దేవుని వాక్యము 2 అంచుల వాడగలిగిన ఖడ్గము కంటే పొదనైంది. ఆమేన్. బుల్లెట్ ఒకవేళ కాలిస్తే శరీరంలోకి దూరుద్ది, కానీ దేవుని యొక్క వాక్యము ప్రాణాత్మ కీళ్లను మూలుగును విభజించనంత మట్టుకు దూరి. ఆమె బుల్లెట్ దూరితే శరీరానికి రా చెల్లి, కానీ వాక్యం చూసావా, అసలు నీ తలంపును శోధించేస్తాయి, ఛేదించి పారేస్తాయి. చేదైన వేరు నీ హృదయం మొలవకుండా తీసేస్తాయి. అంత అద్భుతమైన గ్రంథం సార్. చప్పట్లు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో గ్రంథాలు, ఎన్నో పుస్తకాలు, ఎంతెంత లావు పుస్తకాలు రాసి పాత పడిపోతున్నాయి, బట్ ఎప్పటికీ కొత్తది. చప్పట్లు గట్టి. ఎప్పటికీ అప్డేటెడ్ బుక్ అండి బైబిల్. ప్రైజ్ గాడ్. నా కొడుకుకి, వాడి కొడుక్కి జనరేషన్స్ టు జనరేషన్స్ సరిపోయిన పుస్తకం బైబిల్. కాదన్నోడు ఎవడో ఉంటే లేకొచ్చు. చప్పట్లు గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో ఉన్నాయి, అన్ని పాత పడిపోతాయి. మరి ఎప్పటికప్పుడు క్రొత్తదనం సంతరించుకుంటుంది ఈ పుస్తకం. ఆమేన్. ఈ పుస్తకం మీద జరిగిన డిబేట్లు మరి ఏ పుస్తకం మీద జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఆమేన్. ఈ పుస్తకం చదివి త్రాగుబోతులు మారారు, దేవుని స్తోత్రం. వ్యభిచారులు మారారు, దేవునికి స్తోత్రం. దొంగలు మారారు, స్తోత్రం. ఏముంది ఈ పుస్తకంలో అంటే, అదిగో పరలోకమందున్న దేవుని యొక్క మాట ఉంది ఇందులో. చప్పట్లు కట్టి. ఈ మాట నేను మారుస్తుంది, నీ జీవితం మారుస్తుంది, నీ బ్రతుకు మారుస్తుంది. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవునితో సమానంగా ఉండొచ్చుగా, అత్యున్నత సింహాసనం మీద ఉండొచ్చుగా, కెరూబులు చెరూబులతో పరిశుద్ధుడు అని కొనియాడబడొచ్చుగా. ఎందుకు వచ్చాడు సార్ ఈ లోకానికంటే, మనల్ని రక్షించడానికి, మనల్ని బాగు చేయడానికి, ఎరుకోకి తిగిపోతూ చెడిపోయి పడిపోయి పాడైపోయిన మన బ్రతుకులను బాగు చేయడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన కొరకు సిలువేయబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? అందుకే ఈ మేదినరావుపాలెం గ్రామానికి ఈ రక్షణ సువార్త సభలు దేనికంటే, ఆ మహోన్నతులైన వాడు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆ సర్వోన్నతులైనటువంటి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఈ రాత్రి నీ పడిపోయిన జీవితాన్ని యేసయ్య చేతిలో పెడితే బాగు చేస్తాడు. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. నీ నలిగిపోయిన, నీ పాడైపోయినటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు నువ్వు చేతులు పెడితే ఖచ్చితంగా 100% బాగు చేస్తాడు. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది డాక్టర్స్ చూసి అంటారు కదా, ఈ కేసు మాకు అర్థం కావట్లేదు అంటారు, మా వల్ల కాదంటారు. కానీ ఆయన దగ్గర వల్ల కాని కేసు అంటూ ఏదీ లేదు. స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ చెల్లి కూడా సాక్ష్యం చెప్పారు కదా, డాక్టర్స్ కూడా మోస్ట్లీ ఇంకా ప్రాణం లేదు, అలాగనే దేహం అలా పడిపోయింది. అచేతనంగా పడి ఉన్నటువంటి దేహం మళ్ళీ ఆత్మ వచ్చి తన బాడీలోకి వచ్చిన తర్వాత డాక్టర్స్ మాట్లాడుకోవడం మొదలు పెట్టారట. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసింది ఎవరు ఆవిడికి? డాక్టర్సా? ఓన్లీ డాక్టర్ కట్స్, గాడ్ హీల్స్. చప్పట్లు గట్టిగా. అది కట్ చేస్తాడంటే, ఆపరేషన్ చేస్తాడంటే, అసలు హీల్ చేసే దేవుడు. ఒక్కరు కూడా ఆమెను చెప్పలే. ఏ ఊరు పోయినా బతుకు అడిగి చెప్పించుకోవటం. గట్టిగా ఆమెను చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదండి పాస్టర్ గారు, అంతే కదా. దేవుడు బాగు చేశాడు. డాక్టర్స్ కూడా అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే, చూద్దాం, ట్రై చేసి చూద్దాం, ఈ మందులు రాస్తా వాడి చూద్దాం అంటే తగ్గడానికి మళ్ళీ రమ్మంటాడు. ఇప్పుడు వేరే రమ్మంటాడు. 3 నెలలకు మందులు రాస్తాడు, మళ్ళీ 3 నెలల తర్వాత తగ్గదా పూర్తిగా, మళ్ళీ 3 నెలల తర్వాత కొత్త మందులు అంటారు. డాక్టర్ గారు, మీరు లైఫ్ లాంగ్ ఈ మందులు వాడాల్సింది, జీవితాంతం వాడాల్సిందే. ఒక్క డ్రాప్ రక్తం నీ మీద పడితే ఏసేది మందు అవసరం లేదు. చప్పట్ల. దేవుని మహిమ కలిగిన గాక. స్వస్థపరిచే దేవుడు, స్తోత్రం కలిగిన గాక. బాగు చేసే దేవుడు, స్తోత్రం కలిగిన గాక. యెహోవా రఫా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన 3 నెలలు వాడదాం, చూద్దాం, తగ్గలే డాక్టర్ గారు, మళ్ళీ మందులు మారుద్దాం. ఎందుకంటే నేను ఒక డాక్టర్ గారి దగ్గర కంపౌండర్గా ఆర్ఎంపీ డాక్టర్ చేసేవాడిని, అంతకుముందు కంపౌండర్ చేసేవాడిని. కంపౌండర్కి వెళ్ళి పేషెంట్ తీసుకెళ్ళి నించోండి, నేను డాక్టర్ గారు మందులు రాస్తూ ఉంటాడు. వచ్చిన అవసరం అని చెప్పుద్ది, నేను ఒకటే ఎండం.
ఇప్పుడు అసలు పేషెంట్ని అంత ఎవరైనా లైవ్ వెళ్తాను, డాక్టర్ నన్ను క్షమించాలి, పేషెంట్ని అంత చక్కగా కూర్చోబెట్టుకొని అమ్మ నీకు ఎలా ఉంది ఏంటని స్టెత్తి పెట్టి నింపాదిగా పరిశీలించి బీపీ అంతా చూసి, ఎదువరకు డాక్టర్ బీపీ చూసేవాడు, స్టెథోస్కోప్ కూడా డాక్టర్ గారు చూసేవారు, ఇప్పుడు అక్కడ వాళ్ళు చూసి ఎక్కడ తోలుతున్నారు. అవునంటారు కాదు అంటే నాది మెడికల్ ఫీల్డ్ అని అందుకే చెబుతున్నా. అక్కడ వాళ్ళు బీపీ చూసి అన్నీ చూసి ఇక్కడ తోలితే ఏం లేదు అక్కడక్కడ, ఎందుకంటే ఓపీ అక్కడ బయట విపరీతంగా ఉన్నారు జనం. నేను అంత పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. స్తోత్రం. మందులు రాస్తారు, ఒక రాయి వేయటమే, తగిలితేనే తగ్గుద్ది, లేకపోతే మళ్ళీ రా. స్తోత్రం. ఒకటే తలనొప్పి, సిటీ స్కాన్ చేద్దాం ఎందుకు, తీసాక అట్ట నార్మల్ అది. స్తోత్రం. ఏమీ లేదు, ఎక్కడో చిన్న మచ్చలు లేకుండా ఒకవేళ ఇది తెలియకపోతే ఇంకోటి చేద్దాం. అసలు ఆయన దగ్గరకు వస్తే బాధంతో ఉండదుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. బాగు చేస్తాడుగా. దేవుని మహిమ కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. చప్పట్లు కొడదాము గట్టిగా. స్తోత్రం కలుగును గాక. అందుకు వచ్చాడు ఈ లోకానికి. రా ప్రభు దగ్గరికి రా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే తిరిగి లేచి పునరుద్ధరణైన యేసు క్రీస్తు ప్రభుల వారి ఆధారం అండి. ఈరోజు వార్త ప్రకటిస్తున్నాను అండి. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ సమాధి మీద రాసిందండి, హీఈస్ నాట్ హియర్, హీఈస్ రైజన్ అన్నదట. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే, ఓ గలిలే మనుషులారా మీరు ఎవరిని వెతుకుతున్నారు, సజీవుడైన వాడిని మృతులో వెతుకుతున్నారంటే మీరు. ఆయన చెప్పినట్టే లేచాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు అనవసరంగా మాట్లాడుతున్నారు, సిలువ మీద ఇలా చనిపోయాడు అలా చనిపోయాడు అని చెప్పేసి. ఒకడంటాడు కదా అప్పట్లోనే పుట్టించారు, ఇప్పుడేంటి బైబిల్లోనే పుట్టించారు. ఆ ద్రోగి, ఆ దుర్మార్గుడు 3వ దినాన్ని తిరిగి లేస్తారు. పెద్ద రాయేసి పెద్ద కాపలా పెట్టారు. మరి ఏమైంది? స్తోత్రం. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు అదే ఏడుతున్నారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. ఆ రాయిని పొర్లిచ్చి మళ్ళీ కాపలా పెట్టారు, కట్టుదిట్టం గొలుసులు పెట్టేసి కట్టేసి, ఎందుకంటే తిరిగి లెగుస్తాడని. స్తోత్రం. మరణము ఆయనను బంధించి ఉంచుట. కొట్టో చప్పట్లో గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణపు ముళ్ళు విరిచి లేచిన వాడే నీ మరణం నుంచి నేను రక్షించగలడు, నేను బ్రతికించగలడు, నీ బాధను పోగొట్టగలడు, నీ రోగాన్ని తగ్గించగలడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు సార్ దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు అంటే, మొదటి మాట ఎందుకంటే పడిపోయిన పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు వచ్చారు. ఈ రాత్రి నువ్వు యేసయ్య చేతిలో నీ జీవితాన్ని పెడితే, ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగితే నీ జీవితాన్ని కూడా బాగు చేస్తాడు, నిన్ను కూడా బ్రతికిస్తాడు. స్తోత్రం. నీకు కూడా స్వస్థతనిస్తాడు. ఇప్పుడు ఆ సహోదరి మన మధ్యలో ఏ రీతిగా సాక్ష్యం చెప్పారు, నువ్వు కూడా అలా సాక్ష్యం చెప్తావు. స్తోత్రం కలిగిన గాక. ప్రతి చీకటి, దురాత్మ, వాయుమండల, మాంత్రిక, చెల్లంగి, చేతబడి, బాణమతి శక్తులన్నీ ఆయన రక్తంలో లయమైపోతాయి. చప్పట్లో గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. లూకా సువార్త 7వ అధ్యాయంలో తీయొద్దు. నాయిన్ అనే గ్రామం. ఆ గ్రామంలో కుదరాలకు కొడుకు, ఆ కొడుకు చచ్చిపోయాడు. ఉదయం నుంచి ఆ తల్లి ఏడ్చి అంటే ఇదివరకు అలా ఉండేది. సాయంత్రానికి తీసుకెళ్ళి భూస్థాపితం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అందరు వచ్చారా, ఫోన్లు చేశారా, తొందరగా వచ్చారా, ఫెదర్ బాక్స్ తెచ్చారా, తీసుకెళ్ళి అలా అక్కడ బాగా చేసారంటే అక్కడ పోవాలంట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, చచ్చిపోయినోడికి ఏడ్చేవాళ్ళు లేరు. ఇక రానున్న దినాలు కూలీకి తెచ్చుకోవాలా. ఎవరిని? అమ్మ ఇక్కడ శవం ఉంది ఆడటానికి వస్తారా అంటే అటువంటి పరిస్థితులు వచ్చినట్టున్నాయి వచ్చే రోజుల్లో. ఈ తల్లి ఏడ్చి ఊరి చివరికి పాడ మీద తీసుకెళ్ళిపోతున్నారు. అవి నా యేసయ్య భూమి మీద తిరుగుతున్న దినాలు. స్తోత్రం కలుగును గాక. అటు నుంచి యేసు ప్రభు వస్తున్నారు. స్తోత్రం కలుగు గాక. ఇటు నుంచి పాడ వెళ్తుంది, ఇటు నుంచి శవ వెళ్తుంది, అటు నుంచి జీవాధిపతి వస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మరణానికి జీవం ఎదురైంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటి ఏం జరుగుతుంది అన్నారు. ఇప్పుడంటే ఎవడైనా యాక్సిడెంట్ అయినా పడిపోయినా మన బండి ఆపుకొని వెళ్ళిపోతున్నాం, కానీ ఎదురికి అలా ఉండేది కాదు. యేసు ప్రభు అడిగాడు, ఏం జరుగుతుంది, ఏమైందంటే, అయ్యా ఆ విధవరాలకు ఒక్కడే కుమారుడయ్యా, ఆ తల్లి బాధపడుతుందయ్యా, పొద్దున్న చచ్చిపోయాడయ్యా, వాడు మరణించాడయ్యా అంటే ఆ పాడిన ముట్టి లేపాడిని బతికిచ్చాడు. చప్పట్లో స్తోత్రం కలుగాక. దేవుని మహిమ కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ లేచి పిల్లవాళ్ళు లేచి మాట్లాడుతున్నాడట. కొంతమంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటో తెలుసా,
ఆ కుర్రోడు ఏం చెప్పాడు తెలుసా మీకు? ఆ మాట తెలుసా మీకు? ఆ కుర్రోడు ఏమంటాడు? అమ్మా నేను ఉదయం చచ్చిపోయాను కదా, నేను ఉదయం చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోయాను కదా, అక్కడ సింహాసనం మీద ఎవరిని చూశాను? ఆయనే నన్ను ఇక్కడ లేపాడే. చప్పట్లో గట్టిగా ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. కొట్ట గట్టిగా చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీకు జీవం ఇవ్వటానికి. చప్పట్లు కొట్ట, నిన్ను బ్రతికించడానికి, నిన్ను బాగు చేయడానికి స్తోత్రం కలుగును గాక, నిన్ను బ్రతికించి నిలబెట్టడానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇందాక సాక్ష్యం లేదా? ఒకరోజే 4 మరణాలు సంభవించాల్సిన పరిస్థితుల్లో దేవుడు కాపాడాడు. ఆ పిల్లవాడు వెళ్ళి బండకు తగిలి ఈ మ్యాన్ హోల్లో ఈ భర్త, ఇటు ఈ అమ్మాయి, ఈ సహోదరి, ఎంత అద్భుతం అంటే దేవుడు బ్రతికించేవాడా కాదా? అదేంటి 2-3 మాట్లాడతారు ఏంటి? లడ్లు కావాలా, స్వీట్లు కావాలా, మళ్ళీ భోజనం ఉందా? స్తోత్రం చెప్తారా? దేవుడు బ్రతికించేవాడా కాదా? బ్రతికించేవాడు, స్తోత్రం కలిగిన గాక. బాగు చేసేవాడు, స్తోత్రం కలిగిన గాక. జీవాన్ని ఇచ్చేవాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నోసార్లు చచ్చిపోతాం అనుకోండి. నేను నీకేం రోగం అనబాకండి, నా బాధ నాది. మరి ఎవరికొండే వాళ్ళుకుంటే బాగానే ఉన్నావు కానీ నువ్వేదో చచ్చిపోవాలనుకుంటారా? బాధ లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రభు స్తోత్రం కలిగింది గాక. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు చచ్చిపోనేలే. ఆమేన్, హల్లెలూయా. ఎన్నోసార్లు వెళ్ళి మరణం దగ్గరికి వెళ్ళి పిల్లల కోసం బతికి, నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలైపోతారు, 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని బ్రతికించుకోవాలి కదా, నేను చచ్చిపోతే ఎలాగా, తండ్రి పెంచలేక చచ్చిపోయాడు అంటారు, నేను చచ్చిపోయాక వాళ్ళు ఎలా వాళ్ళు దీనంగా అనాథలుగా బ్రతకడం ఊహించుకొని ఒత్తు అనిపించేది. చాలాసార్లు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు బిడ్డలకు చూపించి బ్రతికించేవాడండి. లేకపోతే ఈరోజు నేను మీకు ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చేవాడిని కాదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి అంటే, స్తోత్రం కలుగును గాక, జీవాన్ని నీళ్ళు నింపటానికి వచ్చాడు. చప్పట్లు కట్టి స్తోత్రం కలుగుతాక. ఆయన జీవాధిపతి నీకు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు బాధపడితే చూడలేడు బిడ్డ, నువ్వు కన్నీరు కారిస్తే చూడలేడు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు చెప్తాను, ఎన్నోసార్లు చెప్తాను, నువ్వు కన్నీరు కాచావు అనుకో, నీ భర్త అంటాడు, ఏడబాక, ఎప్పుడు ఏడిపోయి ఇంట్లో ఏడబాక. తల్లి ఇంటికి వెళ్ళేస్తే తల్లి అంటది, మా ఇంటి దగ్గర ఏడవ, మాకు ఎవ్వరు దీన్ని ఏడవలేడు. కానీ ఆయన కన్నీరు బుడ్లో దాస్తాడంటండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని మహిమ కలిగాక. ఆమె నెలలు ఎంత గొప్ప దేవుడు అండి. అంటే మనుషులు మనల్ని పట్టించుకోరు, మనుషులు మనల్ని అసహించుకుంటారు, కానీ నీ కన్నీటిని ఆయన తన బుడ్డిలో దాచి నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టికి సమాధానం ఇస్తాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగాక. నేనంటాను, హేబెలు రక్తమే కాదు, నీ కన్నీరు కూడా మాట్లాడుతుంది, నీ కన్నీటి కూడా సమాధానం ఇస్తాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగాక. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆ నాయిని విధవరాలు వెళ్తూ ఉంటే ఆమె కన్నీటిని చూసి, ఆవిడ బాధను చూసి, చనిపోయిన కుమారుని చూసి, ఆ ఇంట్లో ఉన్న శోధను చూసి, ఆ బాధను చూసి ఆపి ఆవిడ అడిగిందా? బాగు చేయమని అడిగిందా? అయ్యా నా కొడుకుని బతికించమని అడిగిందా? ఫిక్స్ అయిపోయింది, చచ్చిపోయాడని అనుకుంది. అందరూ వచ్చారు, అమ్మ నీ కొడుకు అంతవరకు వెళ్ళే ఉంది, ఇక చేసేది ఏం లేదు అనేటువంటి మాట చెప్పింది. ఇక అలాగనే అనుకున్నాడు, కానీ ఆయనే వెళ్ళి, స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగాక. అమ్మ ఎందుకు వచ్చాడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు? ఎందుకు ఆయన గురించి ప్రకటించాలి? ఎందుకు సిలువేయబడ్డాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభుని ఈ రోజున అనేక చోట్ల ప్రకటించబడుతున్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మీద చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభులో గొప్పతనం ఏంటి? ఆయన ఎందుకు నమ్ముతున్నారు? ఆయన దేవుడే కాదు, యేసుక్రీస్తు. ఇది మత ప్రచారం కాదండి. ప్రభు స్తోత్రం కలిగిన గాక. మత ప్రచారం కాదండి. మత ప్రచారం అయితే ఎలాగ విశ్వసిస్తారండి? మత ప్రచారం అయితే బలవంతంగా ఎవరిని మార్చగలుగుతామండి? మత ప్రచారం అయితే ఇంతమంది వచ్చి ఎందుకు ఇక్కడ కూర్చుంటారండి? ఇది మత ప్రచారం కాదమ్మా, మంచి మార్గాన్ని ప్రకటిస్తున్నాం అంతే. స్తోత్రం కలిగిన గాక. సువార్త అంటే నీ ముందు మంచి చెడు పెడతాం అంతే, నీ ఇష్టమైతే తీసుకుంటాం, లేకపోతే లేదు. దేవుని మహిమ కలిగిన గాక. ఇది మత ప్రచారం ఎందుకైతే? ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు? ఎంతమందిని బాగు చేస్తున్నాడు ఆయన, ఎంతమందిని ఇలా బ్రతికిస్తున్నాడు ఆయన, ఎంతమంది జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఈ యేసయ్యని ఎప్పుడైనా రుచి చూసావా? యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చావా? దూరంగా ఉంచి వింటున్నా, దగ్గర నుంచి వింటున్నా, గృహాల నుంచి వింటున్నా, డాబాల నుంచి వింటున్నా, అరుగుల మీద కూర్చి వింటున్నా, మీకు ఒకటే చెబుతున్నా, యేసయ్య మీ దేవుడు. చప్పట్లు గట్టిగా. యేసు నిజ దేవుడు. స్తోత్రం కలిగిన గాక. ఆయన మీ కొరకు, మన అందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం కలిగిన గాక. మనల్ని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చారు, మనల్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చారు. హిజ్కియా ఏడుస్తుంటే కన్నీటిని చూసి హిజ్కియాను బాగు చేసిన దేవుడు. నువ్వు ఈ రాత్రి ఏ బాధతో వచ్చావు, ఏ దుఃఖంతో వచ్చావు, ఏ వేదంతో వచ్చావు, ఎలా నలిగిపోయి వచ్చావో, నీ ప్రతి బాధను తీసివేయగలిగిన సమర్థుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. చప్పట్లు కట్టి స్తోత్రం కలిగిన గాక. ఎలా చెబుతావు? ఎక్కడ 2-3 కూడి ఆయన నామంలో ఉంటే వారి మధ్యలో యేసయ్య ఉంటారట. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగాక. నిశ్చయముగా యేసయ్య రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. నువ్వు మొర్ర పెడితే, నువ్వు కన్నీరు గారిస్తే, నువ్వు కేకేస్తే, యేసయ్యా
నా కుటుంబంలో ఉన్న శోధన తీయ, నా కుటుంబంలో ఉన్న నెమ్మదిని ఇవ్వయ్యా, నా కుటుంబంలో ఉన్న బాధ తీసేయని నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని కేకేసి పిలవగలిగితే ఈ రాత్రి నిశ్చయంగా యేసయ్య నీ ఇంటికి వస్తాడు. ఈ రాత్రి నిశ్చయంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. ఈ రాత్రి నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది, అసాధ్యమైనది లేదు కాదు, అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకని నోటి మాటతో ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక, మొత్తం కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అన్నటువంటి యేసయ్య దేవుడు మనిషిని మాత్రం ఏం చేశాడట? గాఢ నిద్ర కలగజేసి. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. చెల్లి నిద్రపోతున్నారా? వద్దు తల్లి, నాకు కోపం ఎక్కువగా. మంచిగా 4వ వాక్యము ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? అసలు మామగారు నిద్ర తెలిపి ఎంత చక్కగా చూస్తుంది తెలుసా? అయినప్పటికీ కొంతమందికి పైరెప్పలకి సిమెంట్ ఇటుకలు కట్టినట్టుగా, కొంతమంది అక్కడక్కడ. నేను దిగితే మాత్రం ఆ కార్తె కూడా రేపు కూడా నిద్రపో, ఈ ఏప్రిల్ మే నెల దాకా నిద్రపోయాక. స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు మీకు మంచి మాట చెప్తాను, కొద్దిగా నిద్రపోతాను ఒక మంచి మాట చెప్తానండి. అది సీరియస్ చూడబాకండి. నాన్న అల్లు చెప్పండి రా, అల్లు అన్నారా ఎలవ అన్నారా? వినండి మంచిగా. అమ్మ 10 అయిపోయింది చూసారా? నేను మొదలు పెట్టమంటే 10 అయిపోయింది. 10:53 ఆకాశవాణి మేదన్ రూపాయలు కేంద్ర. ఏం చెబుతున్నా? ఆదాము చేశారు, ఓకేనా? ఆదాం 6 అడుగులు మనిషిని చేశాడు. మన పెళ్లిలో పాస్టర్ గారు చెప్తున్నారు ఈ మాట, మా సంఘంలో కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. తర్వాత ఆదాముకి సింగిల్ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాడట మయ్య. అంటే ఒక్కడినే అటు చూస్తేనేమో 2 పులులు ఉన్నాయి, మేలు ఫిమేల్ బర్డ్స్, మేల్ ఫిమేల్ యానిమల్స్, ట్రీస్, ఇవన్నీ చూసి నేను ఒక్కడే కదా లోన్లీ ఫీల్ అవుతుంటే నువ్వెందుకు నాయన అంత ఫీల్ అవ్వటమా అని ఈ ఆదాము గట్ట పెద్ద ఆపరేషన్ అదేనట్టుగా మొట్టమొదటిదే గాఢ నిద్ర కలగజేసి. స్తోత్రం కలిగిన గాక. పక్క టెంపులు ఒక ఎముక తీసి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాల, అది చూసారు ఎంత ఇంట్రెస్ట్ కట్టినారా? స్తోత్రం కలుగును గాక. ఎముక తీసి ఆ ఎముక ఆ చోటుని మాంసంతో పూడ్చి స్త్రీని చేసి కరెక్ట్గా ఆదాం పక్కన అవ్వమ్మని నిలబెడితే కరెక్ట్ చెవుబోతల కాడికి వచ్చిందంట. అంటే ఇప్పుడు పురుషుడి కంటే స్త్రీ స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఒకవేళ వివాహ సంబంధాలు కనుక మీరు చూస్తూ ఉన్నట్లయితే పురుషుడి కంటే స్త్రీకి ఒక్కరోజైన వయసు. సచిన్ టెండూల్కర్ చేసుకుంటే నేనేం చేయలేను. కొంచెం ఏజ్ ఎక్కువైనా మాది ప్రేమ వివాహం అంటే, ప్రేమ వివాహం చేసుకుని యాకోబు గారు ఏమయ్యిండు? స్తోత్రం చెప్పండి. ఒక పాలేరుతనం చేసిన బాగా చెప్పింది మా అమ్మ, ప్రభు స్తోత్రం కలిగి కాక. నువ్వు ప్రేమ వివాహం చేసుకుంటే పాలేరుతనమే అంటే ఇప్పుడు చెల్లి చెప్పినట్టుగా. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆదాము కంటే చిన్నదా? అందుకే అకార్డింగ్ టు ద బైబిల్ మనం మాట్లాడితే పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు వయసు తక్కువగా ఉండాలి, పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు తక్కువగా ఉండాలి. లేదండి మేము చాలా బ్రాడ్ మైండ్, మేము అప్డేటెడ్, మేము చాలా ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు మేము ఇలా బతికేస్తున్నాం, నాకంటే చేసుకు ఎరగదన్నుద్ది తర్వాత సంగతి. స్తోత్రం కలుగును కాక. మరి నేనేం చేయలేను ఇక. ప్రభు స్తోత్రం కలుగు కాక. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. తన స్వరూపమందు తన పోలికలు చేసుకున్నటువంటి నరుడు మహిమను పోగొట్టుకుంటే ఆ మహిమను మరలా ఇవ్వటానికి వచ్చాడు. మహిమను విడిచిపెట్టి, స్తోత్రం, మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మదిని చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొంద మహిమగా మార్చుడి కృప యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని నీ దయ
లేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని, నీ దయ లేని, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని పడని నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని, నీ దయ లేని నేను ఊహించలేను. ఆమేన్. వారి ఇరువుని అలా తయారు చేసి మహిమతో కప్పితే అపవాది మాట విని మహిమను పోగొట్టుకున్నారు. వాళ్ళు పొందుకున్న మహిమని ఇవ్వటానికి స్తోత్రం కలిగిన గాక ఆ మహిమను విడిచిపెట్టొచ్చాడు. అదే దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడదు వాక్యం. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆదాము, మొదటి మానవుడైన ఆదాము మహిమను పోగొట్టుకొని పాపిగా ఉంటే, అపవాది మాట విని పాపంలో పడిపోతే ఆ పాపాన్ని తీసేయడానికి, మరలా మహిమను ఇవ్వటానికి ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తనను తానే శిలువ మరణం పొందినంతగా రక్తునిగా చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం. ఆవిడ అడగలే, ఆ నాయని విధానాలు అడగలే, అయ్యా నా కొడుకుని బతికించని అడగలే ఆయనే. ఎందుకని మన ప్రభు అడగక మునిపే అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అంటగా, అక్కర్లు తీర్చే దేవుడు అంట కదా. కాబట్టి ఆవిడ బాధను చూసి, ఆవిడ దుఃఖాన్ని చూస్తే, అంటే నేనేం చెప్తాను, చెల్లి నీ కన్నీరు వృధా కాదురా. ఆమె చెప్పాలి. ఆమె ఆమె ఏదైనా వృధా కావచ్చు, నీ కన్నీరు వృధా కాదు. నీ కన్నీరు ఎవరికి నచ్చకపోవచ్చు, నీ కన్నీరుని ఎవరు చూసినా అందరూ నేను తిడుతూ ఉండొచ్చు, ఎప్పుడు ఏడుపు కొడితే ఎడుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడో ఒక రోజున నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. ప్రైజ్ గాడ్. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నేను ఇక్కడ నాట్యం అయితే మీరు రెండరోనే వేయట్లేదులే, కానీ మన కన్నీటిని చెప్పాలి నాట్యముగా, అంటే అంత సంతోషాన్ని ఇస్తాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఏంటంటే అంత తొందరగా యేసుప్రభు దగ్గరికి రాము, యేసుప్రభుని అసలు ఒప్పుకోము. యేసుప్రభు అంటే మనకు పడింది. ఎందుకంటే అపవాది అంత తొందరగా ప్రభు యేసుక్రీస్తు దగ్గర మనల్ని రానేదు. స్తోత్రం. ఇంకేదో చేస్తాం, ఆల్టర్నేట్లు ఇంకేదో ఎతుకుతూ ఉంటాం, ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాయ్యా, యేసుప్రభు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అంటే ఈ యేసు ప్రభుని చూస్తే మనకు నచ్చదు. ఎందుకంటే ఇప్పటికీ యూదులు యేసుక్రీస్తు ప్రభు దేవుడిని అంగీకరించలేదు. మెస్సయ్య అని మనకు దేవుడు అంటే ఒక రకంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. మనలాగే వచ్చేసాడు కదా. ఎందుకు మనలాగా వచ్చాడు? యేసు ప్రభు మన పోలిక చొప్పున చేసిన ఆయన మనలాగా ఎందుకు వచ్చాడు? ఇంకో రూపంతో వచ్చి భక్త నీ భక్తికి మెచ్చితిని అని అనలేదే. ఒకసారి ఒక 9 నెలల పిల్లోడు, మీరు సోరంటారో తోరంటారో ఏమంటారు, అందులో దూరాడు. ఏదో మరి నాకేం తెలుసు, మీరేమంటారు? రావట్లేదు ఆడు అందులో నుంచి. వాళ్ళ మమ్మీ వెళ్ళి పిలుస్తుంది, నవ్వుతుండే కానీ రావట్లే. ఈ తల్లి అసలే పాప 9 మాసాలు మోసి కన్నది కాబట్టి ఆ బిడ్డ అందులో ఉంటే వరో సోరో ఏదో అంటారు కదా మీరు, అందులో ఉంటే ఏ పాము ఏ తేలి వద్దారు భయం వేసి రానా రావట్లేదు, బాగా ఏడ్చేస్తుంది తల్లి. భర్త అంటాడు, నువ్వు ఆగమ్మాయి, నేను పిలుస్తున్నావు చిన్ని రామ్మా అంటే ఆ రాట్లు ఇంకొద్దిగా వెనకపోతాను. అయ్యా నేనేనా నువ్వు కత్తే, మరి వీడు ఎప్పుడు నెత్తుకుంటేగా, ఇప్పుడు ముద్దాడితేగా, పిల్లోని దగ్గర తీసుకుంటేగా. తాగి వచ్చినప్పుడు పిల్ల మీద ప్రేమ వస్తుంది, వీడికి మంచుకున్నప్పుడు ప్రేమ రాదు. అర్ధరాత్రి లేపు అన్నం పెడుతుంటాడు, తాగి కింద కలుపుతుంటాడు పళ్ళెంలో బాగుంటే. గొప్పోడు కదండి మరి, మూతిలో పెట్టుకోడు పక్క వేసుకుంటూ ఉంటాడు. ఎన్ని చిన్నలో మా ఇప్పుడేదో మారి కూర్చుండు. కానీ దేవుని స్తోత్రం, ఒకప్పుడు అందరి చరిత్ర ఇదే.
భర్త చూసి రావట్లే, మేనమామ వచ్చిండు, నువ్వు ఆగ అక్కడ నేను పిలుస్తున్నాను, వాడికి రావట్లే. స్తోత్రం కలిగాక. ఇంకా చాలా మంది వచ్చారు, ఎవరు రావట్లే. నాలాంటి పోయాడు, మీరు అందరూ ఆగండి, నేను ఆ పిల్లోని బయటకు తీసుకొస్తా అని చెప్పి ఇంకో 9 నెలల పిల్లోని ఆ సోర ముందు పెట్టింది. స్తోత్రం. ఆడొచ్చేసాడు, చప్పట్లు గట్టిగా. స్తోత్రం. అందుకే ఎందుకు మానవుడిగా వచ్చాడంటే మానవుడు రక్షించడానికి, రక్త మాంసాలు కలిగిన మానవుడు పాపంలో బతికాడు కాబట్టి, వీడి పాపం పోవాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి కాబట్టి నరావతారిగా వచ్చాడు. దట్స్ ద రీజన్. కొట్టో చప్పట్లు గట్టిగా. ఆమేన్. లేదా ఇంకో రోజు భక్త అంటే పని జరగదు అక్కడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలాంటి వాడు వచ్చాడు, మనలో ఒకడికి అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన రక్తంలో పాపం ఉండి మనం పాపులమై ఉంటే ఒక పరిశుద్ధ రక్తం చిందించడానికి కావాలి కాబట్టి స్తోత్రం కలుగును గాక. కన్యమరియ గర్భాన్ని ఉంచుకొని పరిశుద్ధాత్మరావుడి గర్భం ధరిస్తే స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో తనంతట తానే చిందించి, ప్రైజ్ గాడ్, స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్క రక్తంలోనే పాపం లేదు. చప్పట్లు గట్టిగా. స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తులో రక్తంలోనే అందుకే యేసు రక్తము ప్రతి ఇన్ ఎవ్రీ సిన్, ప్రతి పాపం నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చాడో? తండ్రితో వచ్చిండే పిల్లోడు ఇంకో పిల్లోడు పెడితేనే ఆ నవ్వుకుంటూ చీళ్ళెదురు ఆడుకుంటున్నారట. స్తోత్రం కలిగింది కాక. అందుకే మానవులుగా ఉండి చెడిపోయినటువంటి ఆదాము మానవునిగా ఉండి చెడిపోయాడు కాబట్టి, మహిమను పోగొట్టుకున్నాడు కాబట్టి, ఈ మానవుని కోసం ఆయన మానవావతారిగా, శరీరధారిగా, స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మన కొరకు రిక్తులు. ఈ స్టోరీ అంతా నీకేం తెలుసని 3 మేకులు తీసుకోలేకపోయినా మాట్లాడుతున్నావా? నీకు తెలిస్తే, అన్నీ తెలిస్తే మాట్లాడు. ఏం తెలుసు నీకు? శిలువ మీద 3 మేకులు తీసుకోలేకపోయాడు. ఒకవేళ ఆయన అలాగే తీసుకున్నట్టు ఈరోజు రక్షణ ఉండేది కాదు. నీకు కూడా ఏదో ఒక రోజు నువ్వు రక్షణ పొందుతావు, ఏదో ఒక రోజు నువ్వు మారు మనసు పొందుతావు. అందుకే ఆయన, స్తోత్రం కలుగును గాక, కలువరి శిలువలో మనందరి కొరకు మన విమోచన క్రయధనముగా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. ఆ సిలువేబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఎందుకు సిలువేయబడ్డాడు యేసు ప్రభు? ఎందుకు ఆయన సిలువ దిగి రాలేకపోయాడు? ఆయన దేవుడైతే ఆయన రక్షించుకోవచ్చుగా. ఈ మాట ఆ దొంగ కూడా మాట్లాడాడుగా. సిలువలో ఏమన్నాడుగా, యేసు నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడుగా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆయన రక్షించుకోవడానికి రాలేదురా, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. బలైపోవటానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్ర కింద చూస్తే, ఇశ్రాయేలీల్లో చూస్తే ప్రతి ఒక్కడు సంవత్సరానికి ఒకసారి ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుడి గొర్రె పిల్లని చూస్తే మచ్చ లేకుండా, గజ్జి లేకుండా, కురుపు లేకుండా ప్రథమఫలమైన గొర్రె పిల్ల అయితే దాని మీద తీసుకెళ్ళినోడు వాడి చేతులు పెడితే ఈ చేతులు, ఈ పాపం, వాడి పాప ఆ గొర్రె పిల్ల మీద పోతే, ఆ గొర్రె పిల్లని వధిస్తే ఆడి పాపాలు పోయినట్టుగా మనందరి కొరకు వధించబడిన గొర్రె పిల్ల. చప్పట్లు గట్టిగా. మనందరి పాపం ఆయన మీద మోపబడింది. అందుకే బాప్తిజం ఇచ్చాను అన్నాడు. ఇదిగో లోక ఒక్కసారి ఆదామవ్వల కొరకు గొర్రె పిల్ల వధించబడి చర్మపు చక్కాలు గుట్టించబడ్డాయి. గొర్రె పిల్లను ఉందా అంటే గొర్రె పిల్లను అనుకోవటమే, లేదా పశువు. అది ఓన్లీ ఫర్ ద ఈవెన్ యాడమ్, అది ఆదామవ్వల కొరకే. ఆదికాండ 22వ అధ్యాయంలో ఇస్సాకుకు ప్రతిగా గొర్రె పిల్ల, దట్స్ ఓన్లీ ఫర్ ద ఐజక్. అది ఇస్సాకు కొరకు మాత్రమే ఆ గొర్రె పిల్ల. తర్వాత పస్కా గొర్రె పిల్ల, ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఇజ్రాయెలైట్స్, అది కేవలం ఇశ్రాయేలీయుల కొరకే. కాబట్టి యేసు వస్తున్నాడు, ఇదిగో ఇదిగో ఇది 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 లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. చప్పట్లు గట్టిగా. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనందరి విమోచన క్రయధనముగా సిలువకెక్కాడు. ఆ సిలువేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం ఇక్కడ. రోజు ఉంటే చప్పట్లు కొట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనందరి పాపము ఆయన మీద మోపబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మనకు రావాల్సిన శిక్ష ఇదే. గొర్రెపిల్ల మీద చేతులు పెడుతూ ఒకడు వీడి పాపం గొర్రెపిల్ల మీద పోయినట్టుగా మనందరి శిక్ష. అందుకే మనందరి నిమిత్తం దెబ్బలు తిన్నాడు.
మనందరి నిమిత్తం ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు బలైపోయాడు. అది ఆ సిలువేయబడిన క్రీస్తుని ఈ రోజున ఇక్కడ ప్రకటిస్తున్నాం. స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ కుటుంబంలో నెమ్మదినిస్తాడు. పడిపోయి చెడిపోయి పాడైపోయి తిరుగుతున్న నీ కొడుకును మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ కుటుంబంలో నెమ్మదినిస్తాడు. ఇప్పుడు ఏడిపోయే దరిద్రమే శాపం ఉన్న నీ కుటుంబంలో నా యేసు వస్తే అద్భుతం జరుగుతుంది. చప్పట్లు గట్టిగా తీసుకెళ్ళి రాత్రి యేసు క్రీస్తు ప్రభుని, యేసయ్య నువ్వు నా ఇంటికి రాయ్యా, నా జీవితంలో మార్పు కలగాలి, నా కుటుంబంలో మార్పు కలగాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబం మారాలంటే లోకంలో ఎవ్వడూ మార్చలేడు, నేను ప్రకటించే యేసు ప్రభు తప్ప. రా, ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు బాగుపడి యేసైన స్వరక్షణ అంగీకరించి యేసుని ఘనపరుస్తున్నాయి. స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికంటే? పడిపోయినటువంటి వారిని లేవనెత్తడానికి. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికంటే? చనిపోయిన వారిని బ్రతికించడానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. లోకా సువార్త 18:30 తీయొద్దు. ప్రభు స్తోత్రం. సమయం 11:07. ఇంకొక అరగంట పాటు మీరు చెప్పొచ్చు అన్నోళ్ళు చేతులు ఎత్తారా? దించండి. మీరు చేతులు ఎత్తటం మరి నేను అంటే మీరు చేతులు ఎత్తకపోతే చెప్పొద్దా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆఖరి రాత్రి అంటే మనందరికి కాదు, కోట మళ్ళీ ఇంకోటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎరికో పట్టణంలో కూర్చొని ఒక క్లాత్ అలా వేసేసుకొని ఒక కర్ర ఒకటి పట్టుకొని, ఈయన పుట్టినది మొదలుకొని కళ్ళు కనిపించవు. ఈయన పేరు ఈ పాటిగా మీకు తెలుసు. ఎవరు? భర్తమై అనండి. భర్తమై కూర్చున్నాడు. యేసు క్రీస్తు ప్రభు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు శిష్యులతో. ఈ కళ్ళు లేని వాళ్ళకంటండి చెవులే కళ్ళు అంట. ఎందుకంటే కొంతమంది మీలో కూడా కొంతమంది పక్కింట్లో ఏం జరుగుతుందో గోడకి చెవి పెట్టి వినే బ్యాచ్ ఉంటారు కదా. కొంతమంది స్త్రీలు ఎక్కడి నుంచో అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పేస్తారు. అమ్మో, అసలు వీళ్ళకి గోల్డ్ మెడల్ ఇవ్వాలి అసలు అందులో అనుమానం లేదు. స్తోత్రం, ప్రభు స్తోత్రం. అందుకే ఒక సామెత పుట్టింది, భర్త కొట్టినందుకు కాదు కానీ భర్త నీకు మంచిగా మాట్లాడింది అసలైతే ఇక మరి నాటు భాషలోకి వెళ్తే ఏసు రక్తం చేయి. స్తోత్రం కలిగింది కాక. తోటి కోళ్ళ తొంగి చూసినందుకు ఏమో వచ్చిందంటే కోపం. ప్రభు స్తోత్రం. మళ్ళీ అంటది, నిన్న రాత్రి మీ ఆయన కొట్టిన నా మగు నన్ను కొడతాడు చంపుతాడు. నీకెందుకు ఎక్కడే మళ్ళీ ఇంటి పోయి ఆయన ఏమే కొట్టద్ది. సరే కదా, లోకానికి తెలియదు అనుకున్న విషయం. ప్రభు స్తోత్రం కనుక. మీరేమన్నా మామూలు వాళ్ళు అండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? మీరు ఒక్కసారి అంటే ఎక్కడ ఉన్నవాడైనా ఇంట్లోకి వచ్చి స్తోత్రం కలుగాక. అటువంటి స్త్రీలకి నా హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే అలాగ వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఎవరితో? శిష్యులతో. మీరు చెప్పకపోతే పరువు పద్ధతి నేనే చెప్పుకుంటున్నా. ప్రభు స్తోత్రం కలుగును గాక. కూర్చొని భిక్ష పడుకుంటున్న భర్తమైకి శబ్దం, ఏదో సంథింగ్ ఇస్ గాన్, ఏదో జరుగుతుంది, ఏదో వెళ్ళిపోతుంది. సంథింగ్ విల్ బి హ్యాపెనింగ్ దే. ఏదో జరుగుతుంది అక్కడ. ఏంటదే ఏంటదే ఏంటదే? నజరేయుడైన యేసు ఈ మార్గాన పోతున్నాడు. ఏంటదే? నజరేయుడైన యేసు ఈ మార్గాన. చెప్పింది నజరేయుడైన యేసు అని. వీడి కేకేసింది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఆగాడా? ఆగలే. మళ్ళీ వెళ్తున్నాను. ఈడాగాడా? గుడ్డివాడు ఆగాడా? మళ్ళీ ఏమన్నా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఆయన ఆగలే. ఏమన్నా వినపడలేదంటారు యేసు ప్రభుకి? మరి ఎందుకు ఆగలేదు? నువ్వింకా అడగాలని, నువ్వింకా ఆయన వెంట పడాలని. ప్రభు స్తోత్రం కలిగా. నువ్వు ఇంకా కన్నీరు గార్చాలని, నువ్వు ఇంకా ప్రార్థన చేయాలని, నువ్వు ఇంకా విజ్ఞాపన చేయాలని, నువ్వు ఇంకా ఉపవాసాలు ఉండాలని, నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదగాలని కొన్ని కార్యాలు లేట్ అవుతాయి తప్ప ఆయనకి తెలియకేం కాదు అక్కడ. స్తోత్రం చెప్పా. ప్రభుకు మహిమ కలుగాక. మూడోసారి కాకేశాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. జీసస్ వాస్ స్టాప్ దేర్. అక్కడ ఆగిపోయాడు. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పాడు. ప్రభు స్తోత్రం. ఆమేన్. యేసు ప్రభు అక్కడ ఆగిపోయాడు. అక్కడ నిలిచి, ఇక్కడ మాట చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, మళ్ళీ చెప్పాల్సింది. నువ్వు చెప్పొద్దు అని బాక. పిలిచింది గుడ్డివాడు, నిలిచిపోయింది సృష్టికర్త. చప్పట్ల గట్టిగా. నేను మహిమ కలుగుగాక. ఒక సామాన్యమైన అంధుని పిలిస్తే సృష్టికర్త ఆగిపోయాడు. చుట్టూ ఉన్న వందల వేల మందిని పక్కన పెట్టి రా వాడిని తీసుకురండి, వాడు నాకు కావాలి తీసుకురండి. అదేంటి ప్రభు పొద్దున్న నుంచి నీ పక్కన ఎందుకని? ఆడి విశ్వాసంతో పెట్టిన కేక నా గుండెని తగిలిందయ్యా, తీసుకురా.
ఆమేన్. ప్రభువా పొద్దున్న నుంచి అక్క ఎట్లా నువ్వు మాట్లాడితే అక్క నువ్వు వాడిని తీసురా. వాడు ఆర్తితో వేసిన కేక, ఆశతో వేసిన కేక, విశ్వాసంతో వేసిన కేక నా మనసును తాకి అలా కేక ఎత్తే ఈ రాత్రి వేసే నీ ఇంటికి వస్తాడు. తీసుకొచ్చారు, ప్రభు దగ్గర నిలబెట్టారు. దేవుడు ఆడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఇటు ఎత్తుకుతాడు. రే 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 చదువు పడుకోండి. ఏంటి ఏం కావాలి? నాకు చూపు కావాలయ్యా. ఎందుకు? సజీవుడే నిన్ను చూడాలయ్యా. చప్పట్లు గట్టిగా. నీ గురించి కథలుగా చెబుతున్నారు. నువ్వు లోకరక్షకుడు అంట, నువ్వు పాపల కొరకు వచ్చావంట, కుష్ఠరోగిని సీమోని ఇంట్లో భోజనం చేసావంట, పాపాత్రురాలు క్షమించావంట, అనేకులకు మార్మర్శించావంట. నిన్ను చూడాలి. నీకు ఆశ లేదేంటి ఈ రోజున? ఎంతమంది మారిపోతున్నారు, ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తు సురక్షణ అంగీకరిస్తున్నారు. ఎందుకు నా భర్తపై నన్ను చూడాలనుకుంటావు? లేదయ్యా, కుష్ఠరోగులు బాగు చేసేట, 10 మంది వస్తే బాగు చేసేట, ఒక్కడొస్తే బాగు చేసేట, పాపాత్రులను రాళ్ళు పెట్టి కొట్టాలని వస్తే ఆ పాపతో రక్షించావట. నీ గురించి ఎంతో చెప్తున్నారు. అయ్యా అయ్యా నిన్ను చూడాలా, నిన్ను చూడాలా, నిన్ను చూడాలా. నీకు లేదంటే ఆశ, నీకు కలగదంటే ఆశ. అందుకే పెట్టావు ఇక్కడ సిలువబడిన యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్న రక్షణ సువార్త సభ. ఆమేన్, ఆమేన్. నన్ను చూడాలి. ఎస్, నిన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి. నీ గురించి ఎంతో చెప్తున్నారు. నువ్వు అసలు అద్భుతమైన అంట, 10,000 మందిలో అతి సుందరుడు అంట, నిన్ను చూడాలి ఒకసారి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే రే బాబా చూపు పొందాను కానీ వాడు కళ్ళు తెరవబడ్డాయి. స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను చూసాడయ్యా, నాకు ఈ జన్మకి చాలు, ఇక నీ వెంటే ఉంటా, నీతోనే వస్తా. ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే గుడ్డి వాళ్ళ కన్నులు తెరిపించడానికి. కానీ ఈరోజు చాలా మందికి ఇంకా కన్నులు తెరవబడట్లే. ఇంత స్వార్థ సభలు జరుగుతున్నా ఇక్కడ ఈ మేదనరావు పాలెం ఏంటి, చింతలపూడి ఏంటి, ఏలూరు ఏంటి, విజయవాడ ఏంటి, పెద్ద పెద్ద గ్రామాల్లో స్వార్థ ప్రకటిస్తున్నా చాలా మంది కళ్ళు తెరవబడట్లే. చాలా మంది సాఫ్ట్వేర్స్కి వాళ్ళకి రక్షణ లేదు, డాక్టర్స్కి రక్షణ లేదే, చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి రక్షణ లేదే, వారికి ఇక ఆత్మీయ నేత్రాలు తెరవబడట్లేదే. అందుకే సువార్త అండి, ఖర్చు అయినా పర్లేదని. ఎందుకు నూతన తమ్ముడు యోసేపు గారు ఎందుకు సువార్త ప్రకటన సభలు పెట్టాలి 2 రోజులు అంటే కొంతమంది కన్నులు తెరిపించబడాలి. శారీరక అందులు కాదు, ఆత్మీయ అందులు ఉన్నారు. త్రోవ పక్కన కూర్చుని వాడి శారీరక నేత్రాలు తెరవబడ్డాయి. కానీ ఈరోజు చాలా మంది ఆత్మీయ నేత్రాలు తెరవబడక యేసు ప్రభు అంటే కిందోన్నమయ్యే కనుకుంటున్నారు. రెండిట్లో ఏదో ఒకటి, ఆయన అందరిలో ఒకటి అనుకుంటున్నారు. సబ్కా మాలిక్ ఏక్ అంటున్నారు. అందరూ ఒకటి, ఆయన ఒకటి, ఈయన ఒకటి, అందరూ ఒకటి అంటున్నారు. కాదు. స్తోత్రం కలుగుగాక. అందరిలో ఒకటిగా యేసయ్య ఒకే ఒక్కడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగుగాక. ఆయన పరిశుద్ధుడు. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఆమె నల్లయ్య ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు ఉంటాడు శ్రీయేసుడు. ఆయన ప్రత్యేకమైన వాడు. స్తోత్రం. ఆయన లాంటి వారు ఎవరూ లేరు. స్తోత్రం కలుగుగాక. అందుకే రాశారు, ప్రభువా వేల్పులలో ఎవరు లేరు. ఆయన ఇది చాలా మందికి ఇంకా కళ్ళు తెరవబడట్లే. వాడు కళ్ళు అందుకు వచ్చాడండి ఈ లోకానికి. అందుకండి ఈ సువార్త సభ, అందుకండి ఈ కోటం, అందుకండి ఈ మాటలో, అందుకండి ఆ సాక్ష్యమో. అనేకులు కళ్ళు తెరవబడాలని సాక్ష్యం. అందుకే రాత్రి వర్తమానం అనేకులు కళ్ళు తెరవబడాలి. ఈ రాత్రి నీ కళ్ళు తెరవబడుతున్నాయా లేదంటే అలాగనే వెళ్ళిపోతున్నావా? హృదయాలు మూసుకుపోతున్నాయి, ఆత్మీయ నేత్రాలు మూసుకుపోతున్నాయి. ఎంత సువార్త విన్నా, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా, ఎంత సువార్త పాటలు వింటున్నా, ఎన్ని కార్యాలు చూస్తున్నా, ఇంకా నీ హృదయం తెరవబడట్లేదే. అందుకే హృదయం అనే తలుపు దగ్గర నిల్చుని తడుతున్నాడట. ఈ రాత్రి తడుతున్నాడు. రాత్రి వాక్యం ద్వారా తట్టాడు, ఇందాక సాక్ష్యం ద్వారా తట్టాడు, ఇప్పుడు మరలా వాక్యం ద్వారా తడుతున్నాడు. ఎక్కడైనా నీ హృదయాన్ని యేసు ప్రభు కొరికిస్తావని, చెల్లి రక్షణ పొందుతావని, తమ్ముడ మారుమనసు పొందుతావని, అమ్మా ప్రభువైన యేసుక్రీస్తుని నీ సురక్షణ అంగీకరిస్తావని. వాడు ఆ కార్యంతో ఆ క్లాత్ తీసేశాడు. స్తోత్రం. ఆ కర్ర పాడేశాడు. స్తోత్రం. ఆ చెల్లవ పాడేశాడు. స్తోత్రం. ఇంకెందుకు యేసు దక్కాక చప్పట్లు గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మళ్ళీ వెళ్ళిపోయి యేసులో ఫోటో ఒకటి పళ్ళెంలో పెట్టుకుని అడుగుకుంటున్నాడా? నో, ఇక అవసరం లేదు. స్తోత్రం చెప్పా. దేవుని మహిమ కలుగును గాక. నన్ను క్షమించాలి, మళ్ళీ ఏమైనా గోల ఇద్దాం. కానీ యేసులో ఫోటో పెట్టుకుని ఏమన్నా భిక్షాటం చేస్తున్నారా? అరే సీరియస్ చూస్తున్నారేంటి? మరి చాలా మంది పుస్తకాలు కొట్టి చదువుతున్నారేంటి ఈ రోజున? చాలా బాధ కదండి అది. దేవుడు నిన్ను పిలిస్తే అన్ని ఆయన చూసుకుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. ఆమె నల్లయ్య నిజంగా నీ పిలుపు నిజమైతే స్తోత్రం కలుగును గాక.
దేవుడు నిన్ను నిజంగా పిలిస్తే స్తోత్రం కలుగాక, ప్రతి అవసరత కైసరకు కట్టెత్తాడు, దేవునికి కట్టెత్తాడు, నీది నీకు ఇస్తాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం. ఎక్కడికి వెళ్ళి నువ్వు అసలు భిక్షాటం చేసిన పని లేదు, చేస్తే యేసులో పరుగు దీబాక. ఆమేన్ ఆమేన్. సర్వసమర్థుడు కదా. లక్షల మంది ఇశ్రాయేలీయులకు మన్నాను కురిపించాడు. లక్షల మందికి ఎంత కావాలి తినడానికి? 6 లక్షల కాల్బలం అన్నారు కదా. ఎంత మన్నా కావాలి, ఎన్ని పూరేలు కావాలి, ఎంత వాటర్ కావాలి? ఇచ్చాడా లేదా? 1 రోజా, 2 రోజులా? కోవిడ్లో ప్రభుత్వం ప్రజలకు సహాయం చేసే ప్రభుత్వం డెఫిసిట్లో పడిపోయింది, అప్పుల పాలైపోయింది. మరి ఎంత ఇచ్చాడు? లక్షల మంది ఇశ్రాయేలీయులకి మన్నాను ఇచ్చాడే, వాటర్ని ఇచ్చాడే, పూరేళ్ళు ఇచ్చాడే, అంత సముద్రం అంత సమృద్ధిగా నీటిని ఇచ్చాడే. 40 ఏళ్ళు పరిపాలన చేసేసాడు, చక్కగా వారికి ఇచ్చాడే, ప్రభుత్వం చేశాడే, అన్ని సమకూర్చాడే. నీకు ఇవ్వడా ఈ రోజున? ఎందుకు మళ్ళీ పల్లెల్లో ఫోటో పెట్టుకుంటున్నావు? ఎందుకు పుస్తకాలు కొట్టేస్తున్నావు? సందా ఊరూరు తిరగమంట నీ సందాకి. దేవుడు చేతకాని వాడా? సర్వశక్తిమంతుడు కాదా? సర్వ సంపన్నుడు కాదా? సర్వాధికారి అయిన దేవుడు కాదా? సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తమై లేవా? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. నిన్ను ఇచ్చేవాడిగా చేస్తాడు, చప్పట్లు గట్టిగా తీసుకునేవాడిగా చేయడు. స్తోత్రం కలుగు గాక, దేవుని మహిమ కలుగు గాక. అందుకే అడుక్కోవద్దు యేసు క్రీస్తు ప్రభు పేరు చెప్పి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సభాముఖంగా మీకు కూడా చెబుతున్నాను, ఈ సభలో మీకు చెబుతున్నాను, యేసు క్రీస్తు ప్రభు సర్వ సంపన్నుడు కాబట్టి మీరు కూడా ఓట్లపు డబ్బులతో తీసుకోబాకండి. అది చూస్తున్నట్టు అచ్చట 2 పార్టీల దగ్గర తీసుకొని ప్రభు స్తోత్రం. ఆ రోజు మళ్ళీ మామూలు కూర కాదుగా. ఎందుకని? అటు ఇటు తీసుకున్నావుగా, స్తోత్రం. అయినా అది అరగదుగా, ఆ డబ్బులు ఉపయోగం ఉండవుగా. తిన్న రాత్రి నువ్వు ఏలూరు వేసిపోవాలిగా, ప్రాబ్లం అయిపోయి. దేవుడు నీకు కూడా నీ కష్టార్జితం నీకు ఆశీర్వాదం అవుద్దని చెప్పలేదా? వాళ్ళు సొత్త పెట్టి నాకెళ్ళి సీరియస్గా ఏం చేస్తావు? మెదడు రూపాయలు దాటా కొడతావా? స్తోత్రం చెప్పు. దేవుని మహిమ కలుగును గాక. అయినా మాకు అలవాటు అయిపోతున్నాయిగా. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. సర్వలోకానికే ఎవరు? రాజుకి చక్రవర్తికి తేడా ఉంది. రాజు అంటే ఒక ప్రాంతానికి, చక్రవర్తి అంటే అనేక మంది రాజుల మీద చక్రవర్తి. ఆమేన్. రాజు వేరు, ఈయనెవరు? చక్రవర్తి. అనేక మంది సామంత రాజులు వచ్చి, అందరు రాజులు వచ్చి పబ్బం కట్టి అన్ని చెప్పి మహారాజా జయహో 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 అని అందరు రాజులందరూ కలిసి కొనియాడబడేవాడు చక్రవర్తి. ఇప్పుడు మన ప్రభు ఏమన్నట్ట? ఏదన్నా పాట పాడితే తెలుసుకొని పాడండి. అమ్మ విన్నారా? ఆ పాట తెలీదు, ఏదో పాడేస్తావో, నీకు వచ్చిన పాట పాడేస్తావు, దాని అర్థం తెలియదు, పాడు తెలియదు. ఒక మాట ఉంటే ఒక మాట పాడేస్తాం. స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగాక. సర్వలోకానికే చక్రవర్తివి, సర్వలోకానికే చక్రవర్తి. కుర్చీలు చప్పట్లు కొట్టట్లే. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు. ఆమేన్. ఎవరంట ఆయన? ఎవరంట? చక్రవర్తి బిడ్డవు నువ్వు. చప్పట్లు కొట్టాలి గట్టి. స్తోత్రం కలుగాక. నీకేం తక్కువ కానీడో. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ వస్త్రం పారేశాడు, ఆ చిల్లర పారేశాడు, ఆ కర్ర పారేశాడు. స్తోత్రం కలుగాక. యేసును వెంబడించడం స్టార్ట్ చేశాడు. స్తోత్రం. ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? వస్తే అనేకమైన వారి కన్నులు తెరవటం. ఆమె ఇప్పుడు తప్పుగా అనుకోద్దు, ఇక్కడ ఉన్న మా కన్నులు అలానే తెరవబడి, స్తోత్రం కలుగును గాక,
యేసు నిజదేవుడని స్తోత్రం కలిగింది కాక, యేసు లోకరక్షకుడని స్తోత్రం కలిగి కాక. ఇప్పుడు మేము పొందుకున్న ఈ సాక్ష్యం, ఈ అనుభవం అనేకులకు ప్రకటించాలి, అనేకులకు చెప్పాలి. స్తోత్రం కలిగి, ఎందుకంటే మా కళ్ళు తెరిపించే దేవుడు మీ కళ్ళు తెరిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగు గాక. అందుకే మీరు అందరూ ప్రార్థన చేయాలి. ఎక్కడ సువార్త ప్రకటించబడుతున్నా ఆత్మలు రక్షించబడాలి, అనేకులు మారు మనసు పొందాలి, అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్షకునిగా అంగీకరించాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. ఆ తర్వాత అక్కడ నుంచి 18 అధ్యాయం తర్వాత 19 అధ్యాయానికి వెళ్ళేవరకు అక్కడ మంచి వ్యక్తి కనపడ్డాడు. ఆయన పేరు జక్కయ్యట. పన్నులు వసూలు చేస్తున్నాడట. ఈ జక్కయ్య పన్నులు వసూలు చేసే వ్యక్తి అట. కొంచెం ధనాపేక్ష అంట, కొంచెం కదా బాగానే. పిట్లారా, ఇలాగ ధనాపేక్ష కలిగినటువంటి జక్కయ్య కట్ట నెమ్మది లేదట, సంతోషం లేదట, సమాధానం లేదట. మళ్ళీ మీకు చెబుతున్నాను, 100కి 10 రూపాయలు వడ్డీకి తిప్పేవాళ్ళు కదా, సంతోషమే ఉండదు. మేదిన పాలనలోనే ఆమె 5 లక్షలు తిరుగుతున్నాయి, కానీ ఆమె సంతోషం లేదు. తిరగటానికి, కానీ సంతోషం నెమ్మది ఉండదు. సంతోషం లేక, నెమ్మది లేక, సమాధానం లేక ఎవరో చెప్పారంటే, రే బాబా జక్కయ్య, రే యేసుప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, సంతోషం వస్తే, సమాధానం వస్తే. అదిగో ఎరుకోకుండా తిరుగుతున్నాడు, భర్త మీద చూపు పొందాడు, చాలా మందికి మేలు జరిగింది, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, ఒకసారి వెళ్ళిపోయి జబ్బు పోద్దే అంటే ఏసెవరో చూడాలి అని ఆశపడ్డాడట. వెళ్ళాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరో చూడటానికి పాపం కుదరలేదు. ఎందుకంటే ఆయన కొంచెం, మీరు అన్నారు నేను అనలేదు, కొంచెం హైట్ తక్కువ ఆయన. ప్రభు స్తోత్రం. ఆయనకి యేసుక్రీస్తు ప్రభు కనపడక, పాపం ఎగిరెగిరి చూసిన యేసు ప్రభు కనపడక ఒక మంచి ఆలోచన చేశాడట. ఏంటంటే పరిగెత్తుకుని వెళ్ళి ఒక చెట్టు ఎక్కేశాడట. ఇక్కడ ఏమైందంటే చెట్టు ఎక్కి, నేను చెట్టు మీద ఉండి యేసు ప్రభుని చూసి ఇంటికి వెళ్తాను అంతే. కొంతమంది కోటానికి వచ్చి పోతాం అంతే, కొంతమంది అంతే వస్తారు. ఇక్కడ ఈ కోటం ఏంటో చూసిపోదాం, లేదా భోజనాలు ఏంటో చూద్దాం, అయిపోయింది కదా చూడటం, ఇంకేముంది. అక్కడ మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి. ప్రభు స్తోత్రం. ఇక అక్కడ ఉంటే మరియా మార్తలు ఉండి తోముతుంటారు తప్ప ఇంకేముండదు అక్కడ. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఆమెన్, హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఏంటి కొంతమంది కోటానికి ఏమవుతారంటే, ఏంటో యోసేపయ్య గారు కోటాలు అంట చూద్దామరా అని వచ్చి చూస్తారు తప్ప యేసు ప్రభు మాత్రం అంగీకరించారు. నేను కూడా యేసు ఎవరో చూస్తా చెట్టు మీద ఉండి, నేను ఎవరికి కనపడట్లేదు అనుకుంటున్నాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా, యేసు ప్రభు అక్కడికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు. గుండె పగిలిపోయిందండి. ఇదే నా పేరు అడి తెలుసు, ఎప్పుడు దిగుండో తెలియదు, గబక్కని దిగాడు. స్తోత్రం. జక్కయ్య దిగా అన్నాడు కదా, ప్రభా నేను ఎవరి దగ్గర అడిగిండారా? అడిగిండా? అసలు ఆయన అడిగిండా? అడగని అవసరంలే, ఒత్తి చెబుతూ అంతే. స్తోత్రం కలిగి కాక, ప్రభువా నేను ఎవరెవరి దగ్గర ఎంత అడిగాడా? ఎవరెవరి దగ్గర ఎంత అయితే తీసుకున్నాను అంతకంత 4 గంటలు ఇచ్చేస్తా. స్తోత్రం కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు యేసు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి. ఎందుకు జక్కయ్యకి నెమ్మది లేదు, సంతోషం లేదంటే, జక్కయ్యకి అన్నీ ఉన్నాయి కానీ ఆ ఇంటికి రక్షణ లేదు. నాన్న నీ ఇంటికి రక్షణ ఉందా? నీళ్ళు అని మొత్తం, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందారా? ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ అంగీకరించారా? రక్షణ లేని ఇంట్లో నెమ్మది ఉండదబ్బా. రక్షణ లేని ఇంట్లో శాంతి ఉండదు, రక్షణ లేని ఇంట్లో సంతోషం ఉండదు. జక్కయ్య నీకెందుకు తెలుసా ఈ అశాంతి? ఎందుకు తెలుసా ఈ బాధ? ఎందుకు తెలుసా ఈ దుఃఖం? ఎందుకు తెలుసా? నీ ఇంటికి రక్షణ లేదు అబ్బాయి. ఈరోజు నీ ఇంటికి రక్షణ వస్తుంది. నేను నీ ఇంటికి వస్తా. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగుగాక. దేవుని మహిమ కలుగుగాక. నేను నీ ఇంటికి వస్తా. ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలి. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన నీ ఇంటికి రావడానికి వచ్చాడమ్మా యేసయ్య. ఈరోజు చాలామంది ఇంటికి రానికుండా ఇంటి దగ్గర నిలబెట్టి షోలమితి నిలబెట్టినట్టుగా ఆయన తలుపు తడుతున్న, షోలమితి తలుపుది, షోలమితి తలుపుది, షోలమితి తలుపుది అంటే ఎంతసేపు తలుపు తట్టినా సరే తలుపు తీయకుండా, నేను ఇప్పుడే నా కాళ్ళు కడుక్కున్నాను, మంచమే పడుకున్నాను, నా కాళ్ళు నేల మోపనేలా, మురికి చేయనేలా అని అలాగనే పడుకొని ఆ తర్వాత వెళ్ళి తలుపు తీస్తే రేపు వస్తే కోట ఉంటుందా? ఏమా ఉంటుందా? రేపు వస్తే కోట ఉంటుందా? దెందులు దాకా పోయి వేసుకోబట్టి దొరుకుతాడా? యెహోవా దొరుకు కాలం అందే. అందుకే ఈ రాత్రి ఆఖరి రాత్రి ఇది కోటానికి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన తలుపు తట్టినప్పుడు తీయాలి. రేపు వస్తే ఈ లైట్లు ఉంటాయా? సౌండ్ సిస్టమ్ ఉంటుందా? ఏముండదు. రేపు ఇక్కడ ఎవరైనా ఉంటారా? ఉండరు. ఇదే టుడే ఇస్ ద డే ఆఫ్ ద సాల్వేషన్. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే నీకు రక్షణ దినం. ఈ రాత్రి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు సంరక్షణ అంగీకరించాలి.
ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నీ ఇంటికి రావడానికి వచ్చాడు, నీ ఇంటికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఇది మనకు తెలియట్లేదు ఈ రోజున. ఏదో యేసుప్రభు గొల్గొతా కొండ మీద సెలవురేపడ్డారు, గుడ్ ఫ్రైడే. విచిత్రం ఏంటంటే క్రిస్మస్ అందరూ చేస్తున్నారు, అందరూ అన్యులు కూడా క్రిస్మస్ చేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు. బీటెక్ స్టూడెంట్స్ అందరు కలవటం, క్రిస్మస్ కేక్ కట్ చేయటం. మండల ఆఫీసులో అందరూ కూర్చోటం, క్రిస్మస్ కేక్ కట్ చేయటం. పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు అందరూ కూర్చోటం, వారు క్రిస్మస్. ఎందుకు ఇది ఎందుకు చేస్తున్నారు అసలు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఇది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే క్రిస్మస్ ఈ రోజున యూనివర్సల్ ఫెస్టివల్ అయిపోయి, ఒక అకేషన్ అయిపోయి, ఏదో ఫార్మాలిటీగా చేసేస్తున్నారు తప్ప యేసు ప్రభు నిజంగా రక్షణ పొందేవాళ్ళు ఎంతమంది అంటే ఈరోజు? ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్షణ అంగీకరించేవారు? ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షణ అంగీకరించే వారి జీవితాలు మార్చుకునేది ఎంతమంది? ఈరోజు ఫ్యాషన్ అయిపోయిందా క్రిస్మస్ కేక్ కట్ చేయటం? ఏదో క్రిస్టియన్స్ సంతోషపరచడానికి లేదు. క్రిస్మస్ అంటే ఎప్పుడు నీ హృదయంలో పుట్టాలి యేసయ్య. ఆయన లోకంలో పుట్టి 2000 సంవత్సరాలు దాటింది. నీ హృదయంలో పుట్టాడా? నీ ఇంటికి వచ్చాడా? ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా రక్షణ పొందని గృహాలు ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి రక్షణ పొందని గృహాలు. ఆ గృహాల కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు సిలువ పడ్డాడు? ఎందుకు మరణించాడు? ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు రక్తాన్ని కార్చాడు? ఎందుకు తన యావత్ రక్తాన్ని కలువరి శిలువలో చిందించాడంటే ఇంకా రక్షణ పొందని నీ కుటుంబం రక్షణ పొందాలి, ఇంకా మారు మనసు పొందని నీ కుటుంబం మారు మనసు పొందాలి. ఇంకా బాప్టిజం తీసుకొని పెట్టున్నారు చూసారా? ఈ రాత్రి ఎవరిని పెట్టారా? మీరు ప్రభువైన యేసుక్రీస్తుకి మీకు హృదయాన్ని ఇవ్వాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి తనను తానే రిక్తునిగా తీసుకొని శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణం అనేది రోమీయులు భయంకరమైన శిక్ష, అది ఒక శాపగ్రస్తుడికి వేసే శిక్ష. అందుకే బైబిల్ చెప్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం తీబా అక్కడిని రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడట. గలతీ పత్రిక చెబుతుంది క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించడం ఉంది. మన కొరకు శాపం, ఫరస్, మన కొరకు. ఆయన కర్సుల వ్యక్తిగా, శపించబడిన వాడిగా, శాపగ్రాహిగా అయిపోయాడు. ఎందుకంటే మన కొరకు. అంతేగాని 3 మేకులు తీసుకోలేక కాదు అక్కడ. దుర్భాష మాట్లాడబాక, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. మనందరి విమోచన ఖైదనముగా ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు బలైపోయాడు. ఎవడో ఏదో బయట ఏదో వాగితే నువ్వు అది పట్టుకొని యేసులో దేవుడు కాదనబాక. ఏసే దేవుడు, ఏసే రక్షకుడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిజ దేవుడు. కొట్టో చప్పట్లు గట్టిగా ఆమేన్. యూట్యూబ్లో ఒక 5 నిమిషాల ఎమోషనల్ స్పీచ్ విని యేసు దేవుడు కాదనబాక, యేసు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగో, నేను ఇంట ఉండాలి. అందుకు వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? పరలోకంలో ఉండే యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళటం ఏంటండి? అదేంటో ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన మందసం కాస్త ఒబేదేదోం ఇంటికి వెళ్ళి ఒబేదేదోం దీవించబడ్డట్టుగా ఈ రోజున యేసుక్రీస్తు అంటున్నాడు, జక్కయ్య అయ్యా నేను చూడటానికి వస్తే నా ఇంటికే వస్తున్నావు. అందుకేనా నీకు మనశ్శాంతి లేదు, నెమ్మది. చుట్టూ ఉంది జనం అనుకుంటారు, ఇదేంటి ఉదయం నుంచి నేను వెంటన్నా ఇందాక భర్తమైన అంటేసుకున్నాడు, భర్తమైన బాగు చేశాడు, ఇప్పుడు ఏం జక్కయ్య దగ్గరికి వెళ్ళిపోతానంటాడు. వాళ్ళందరితో ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నాన్న నీ ఇంటికి రక్షణ రావాలి. చెల్లి నువ్వు రక్షణ పొందాలి. తమ్ముడా నువ్వు మారుమనసు పొందాలి. ఓ మేదిన్ రావుపాలు గ్రామమా, ఈ రాత్రి మేము సువార్త ప్రకటించి మా కాలు దుమ్ము తులిపి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. స్తోత్రం కలిగిన గాక. ఒకానొక రోజు అనేది ఉంది, తీర్పు అనేది ఉంది. ఆ తీర్పు దినాన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట నిలవబడాల్సిందే. స్తోత్రం కలుగును గాక. నీకు సువార్త అందిందా లేదా, సువార్త అందిందా లేదా అని అడుగుతాడనే యోసేపయ్య గారు ఇక్కడ సువార్త సభలు పెట్టారు, రక్షణ సువార్త సభలు. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి కూడా నువ్వు ఇంత సువార్త విని, ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు విని కూడా ఈ రాత్రి నువ్వు ఇలానే వెళ్ళిపోతానంటే ఒక్కసారి ఆలోచన చేసుకో. రక్షణ పొందకుండా వెళ్ళిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. రక్షణ పొందకుండా మనం చనిపోతే, రక్షణ పొందకుండా మనం అలానే ఉంటే అగ్ని ఆరుని పురుగు చావని స్థలానికి వెళ్ళిపోతాం. అదే రక్షణ పొందితే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగములు. అక్కడ చీకటి పడదు, ఆయన ముఖ కాంతి వెలుగై ఉంటుంది. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన గాక. అక్కడ చీకటి లేదో, అక్కడ రాత్రి లేదు, ఇక దేవుని ఒకటే వెలుగు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఇంకా అక్కడ రాత్రి లేదు, ఇక ఒకటే వెలుగు. ఇక అక్కడ ఆకలి తప్పులు లేవు. స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం. నిత్యమైన స్తుతించడమే, నిత్యమైన ఆనందించడమే, నిత్యములో ఆనందించడమే, నిత్యమైన ఆరాధించడమే. ఇంత గొప్ప రక్షణ ఇవ్వటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఫిలిప్పీ 2:6 మూలవాక్యంగా మనం తీసుకున్నాం. దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన దాసుని స్వరూపం ధరించి తనను తానే రిక్తునిగా చేసుకొని
శిలువ మరణం పొందినంతగా ఎందుకన్నయ్యా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారంటే పడిపోయి చెడిపోయిన పాడైపోయిన జీవితాన్ని బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం. ఆమేన్. చనిపోయి పాడ మీద సమాధికి మోయబడుతున్న వారిని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చారు. అందుల కన్నులు తెరిపించడానికి ఈ లోకానికి వచ్చారు. మనశ్శాంతి లేని, నెమ్మది లేని, రక్షణ లేని బిడ్డలకి రక్షణ ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. ఇంకా రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, బ్యాప్టిజం తీసుకోలేదన్న ఇక్కడ చేతులు ఎత్తిన బిడ్డలారా, ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించండి. ఈ గ్రౌండ్లో ఇలా వచ్చి ఇలా నేను వెళ్ళిపోవటం కాదు. ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు? ఇదేవి ఎంటర్టైన్మెంట్ మీటింగ్స్ కాదు. ఇది ఏదో సంతోషం కోసం, కొంచెం మనుషుల్ని ఉల్లాసపరచడం కోసం కాదు పెట్టిన సభ కాదు. ఇది రక్షణ సువార్త సభ. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? వాట్స్ ద పర్పస్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్? ఆయన ఉద్దేశం ఏంటి ఎందుకు ఈ లోకానికి రావటం అనేది తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సభ. ఇంత సువార్త విని కూడా నువ్వు రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా, ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షణగా అంగీకరించకుండా ఉంటే వాట్స్ గోయింగ్ ఆన్ టుమారో వీ డోంట్ నో. రేపేం జరుగుతుందో మనకి తెలియదు. ఒక్క చిన్న మాట చెప్పి ముగించేస్తాను, వినండి. ఇలానే ఒక గ్రామంలో పంటంతా కోతకు వచ్చేసింది. అందరు కూడా ధాన్యం అంతా బస్తాలు వేసి పొలాల్లో ఉంచేశారు. అందరు రైతులందరూ అనుకున్నారు కదా 3 days తర్వాత మనం ట్రాక్టర్స్ అన్ని బిజీగా ఉన్నాయి కాబట్టి మన అందరం తర్వాత ఇళ్ళకి ఆ ధాన్యం తోలుదాం అనుకున్నారు. ఆ ఊళ్ళో ఒక పిచ్చోడు, నాకు దగ్గోడు ఇలా కవర్ ఒకటి పట్టుకొని, సార్ కవర్ కొంటారా, ఇది 100 రూపాయలు, కవర్ కొంటారా, ఇది 100 రూపాయలు, కవర్ కొంటారా, 100 రూపాయలు. ఎవరు కొంటారు కవరు? వెళ్ళిపోతున్నారు, ఎవరు కొనలేదు. ఒక ఆయన అప్పుడే పొలం నుంచి బయటకు వచ్చి ఆ కవర్ కొన్నాడు, ఇంటికి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి భయంకరంగా మబ్బులు, కారు కమ్మేసి విపరీతమైనటువంటి వర్షం. అందరి ధాన్యం తడిసిపోయి పొలాల్లో ధాన్యం అలాగ పడ్డ వర్షం కాస్త 4-5 రోజులు విపరీతంగా వర్షం పడ్డది. ఆ 4-5 days తర్వాత రైతులందరూ ఏడుస్తూ బయటకు వస్తే ఈ ఒక్క వ్యక్తి మాత్రం ధాన్యాన్ని ఆ రాత్రి ఇంటికి తోలేశాడు. అందరు కోపం వచ్చేసి, రే బయటరా, మనం అందరం ఏమనుకున్నాం, తెల్లవారేక ధాన్యం ఇంటికి తోలేద్దాం అనుకున్నావా? నువ్వేంటి రాత్రి తోలేసావు? ఎలా, ఏం చేసావు? మాకెందుకు చెప్పలేదు? అరే తప్పుగా అనుకోబాకండి, నేను కూడా అలానే అనుకున్నాను. మన అందరి ఇంటికి వెళ్ళారు. ఆ రోజు ఒకడు ఈ కవర్ 100 రూపాయలు, ఈ కవర్ 100 రూపాయలు, ఈ కవర్ 100 రూపాయలు. అవును మనం చూసాం. నేను కొనలే, నా దగ్గరకు వచ్చాడు, నేను కొన్నా. ఏముంది ఆ కవర్లో అంటే రేపు చేయాల్సిన పని ఈ రోజే చేయనంది. ఎందుకంటే రేపు ఏం జరుగుతుంది మనకి? మనిషి ప్రతిదీ రేపు అంటాడు, కానీ రేపుకి దెర్ ఈజ్ నో షేప్. రేపు అనే దానికి రూపు లేదు. అంతెందుకు, ఈ 1 గంటలో ఏం జరుగుతుందో మనకి తెలుసా? మరి ఎందుకు రేపు ఇలా చేస్తా అలా చేస్తాను? ఈ రాత్రి ఎందుకు రక్షణ పొందలేకపోతున్నావు? ఈ రాత్రి ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నావు? ఈ మీటింగ్ ముగించుకొని ఇంటికి క్షేమంగా వెళ్తామని నమ్మకం ఉందా మనకి? అంతా హ్యాపీగా ఉంటుందని అనుకోవచ్చా? అరే మాట్లాడాడు నాతో, రాత్రి మాట్లాడాడు, స్ట్రోక్ వచ్చి తెలియదు. ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా యేసు క్రీస్తు ప్రభు సువార్తనికి వినిపించినప్పుడే నువ్వు రక్షణ పొందాలి. అందుకే జక్కయ్య ఆ రాత్రి యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళాడు. స్తోత్రం కలిగిన గాక. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం కలిగిన గాక. జక్కయ్య సంతోషించాడు. స్తోత్రం కలిగిన గాక. మరి నువ్వు ఈ రాత్రి యేసయ్యని ఇంటికి తీసుకెళ్తావా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా యేసుక్రీస్తు ప్రభుని నీ స్వరక్షణ అంగీకరిస్తావా? ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే నీకు రక్షణ దినం. రేపేం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఎవరు జ్యోతిష్యులు లేరు ఇక్కడ, ఎవ్వరు లేరు ఇక్కడ. రేపేం జరుగుతుందో మనకి ఎవ్వరికీ తెలియదు. ఆమేన్. మన జీవితంలో ఎప్పుడే జరుగుతుందో తెలిసిన వాడు దేవుడు మాత్రమే. స్తోత్రం కలిగిన గాక. ఆ దేవుడే చుట్టుపక్కల వాతావరణం బేభత్సంగా, వర్షము, గాలి, దుమ్ము, పెద్ద చెనుకులు వర్షం పడుతున్నా ఈ రాత్రి ఎందుకు ఇక్కడ కోట ఎంత చక్కని వాతావరణంలో జరిగించాడంటే మీలో చాలామంది రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, యేసయ్యని మీ ఇంటికి తీసుకెళ్ళాలి, ప్రభువైన యేసుక్రీస్తుని సురక్షణగా అంగీకరించాలి. అందుకే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసులు స్వరూపం ధరించి తనను తానే రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. రక్షణ పొందలేదని చెప్పావే, బాప్టిజం తీసుకోలేదని చెప్పావే, నేను ఇంకా మారుమనసు పొందలేదని చెప్పావే, నాకు టైం ఉంది తర్వాత అంటున్నావే. నేను అంటాను కదా, లేదు, ఈ రోజే నీకు అనుకూలమైన సమయం ఇది. అప్పటికప్పుడే నపుంసకుడు రక్షణ పొందినట్టుగా, అప్పటికప్పుడే లూదియా రక్షణ పొందినట్టుగా, అప్పటికప్పుడే చెరసాల నాయకుడు రక్షణ పొందినట్టుగా ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం.
ఇదే నీకు రక్షణ దినం. నువ్వు చేతి ఎత్తిన ఎత్తకపోయినా, ముందుకు వచ్చినా రాకపోయినా, మా సువార్త ఇదే. యేసు త్వరలో రాబోతున్నాడు. ఆమేనల్లయ్య. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష. ఆ శిక్ష తప్పించబట్టడానికి సభలు చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన ఆ శిక్ష తప్పించబట్టడానికి సువార్త కొడుకులు, ఆ శిక్ష తప్పించబట్టడానికి ఈ సువార్త సభలు. ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడదాం. ఎవరు ఎటు గ్రౌండ్ దట్టెళ్ళొద్దు. లేచి నిలబడి, ప్రభువా మా కొరకు ఈ లోకానికి వచ్చావు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని మా కొరకు ఈ లోకానికి వచ్చావు. కళ్ళు మూసుకొని, ఇంకా రక్షణ పొందకపోతే నేను రక్షణ పొందుతానని సిద్ధపడు. బాప్తిజాన్ని సిద్ధపడు. హాల్ సౌండ్ వస్తుంది. బాప్తిజాన్ని సిద్ధపడు. మారు మనసుకు సిద్ధపడు. గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిది, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. వెస్ట్రన్ వద్దు, నాన్న వెస్ట్రన్ వద్దు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిది, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, యేసు నీవే అవునయ్యా, మాకు కూడా కావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాకు కూడా కావాలయ్యా, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నెల్టదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నెల్టదు, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాకు కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాకు కూడా రావాలయ్యా, కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిది, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా. అన్నా, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నేను రక్షణ పొందుతాను, బ్యాప్టిజం తీసుకుంటాను అన్న వాళ్ళు ఎవరు ఉంటే మీ కుడి చేతిని పైకెత్తండి. మంచిగా పైకెత్తన్నాను నాన్న, మంచిగా పైకెత్తండి. థ్యాంక్ యూ జీసస్. ఇంకా ఎవరైనా అన్నా దేవుడు నాతో మాట్లాడాడు, నేను బాప్టిజం తీసుకుంటాను, రక్షణ పొందుతాను అన్న వాళ్ళు ఎవరు ఉంటే మీ కుడి చేతిని పైకెత్తండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం. నాన్న చేతులు ఎత్తిన వాళ్ళు నా దగ్గర రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇటు వచ్చేయండి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా
రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో. ఇంకెవరిది ఉంటే మీరు ఒకవేళ బయట చర్చెస్ నుంచి వస్తే మీ చర్చ్కి వెళ్ళే బ్యాప్టిజం తీసుకోండి. కానీ ఎవరైనా నేను బాప్టిజం తీసుకునే తీర్మానం కలిగి ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరికి భయపడి మీరు ఆగిపోవద్దు, సిగ్గుపడద్దు ముందుకు రావడానికి. నేను ముందుకెళ్ళి నిలబడితే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని దయచేసి మీరు అలా ఆగిపోవద్దు. ఇంకెవరైనా ఉంటే లాస్ట్ కాల్, ఒక 2 నిమిషాలు నేను ముగించేస్తాను. ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రండి. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ప్రేరేపిస్తే, యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ఈ రాత్రి ఈ గ్రామంలో సభలు పెట్టాడు, నా కొరకే దేవుడు ఈరోజు నాతో మాట్లాడారని ఒకవేళ ఎవరైనా ఉంటే రెండో ఆలోచన లేకుండా ముందుకు రండి. ఇంకెవరైనా ఉంటే ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రినైనా ఈ బిడ్డలు మీరు మా కొరకే ఈ లోకానికి వచ్చారని, మా కొరకే మరణించారని, మా కొరకే మీ రక్తాన్ని కల్వరి శిలువలో ధారపోశారని అయ్యా గుర్తిరిగి రక్షణ మారుమనసు అనుభవంలోనికి అయినా ఈ బిడ్డలు మీరు నడిపించిన కృప కొరకే స్తోత్రాలు. ఈరోజు ముందుకు వచ్చిన బిడ్డలు వారి తీర్మానంలో స్థిరంగా నిలబడుదురుగాక, రక్షణ పొంది నీకు సాక్షులుగా బిడ్డలు జీవించుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక.